Good evening, everybody. Welcome back to Swami Vijay's AP Mega DSC 2025 లైవ్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనము ఏదైతే మనకు ఏపీ డిఎస్సి మెగా సిలబస్ 2025లో అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మనకు సజెస్టెడ్ సిలబస్ ఇచ్చారో అందులో మనం మొదటిగా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లిటరేచరు అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచరు ప్లస్ దానికి కొన్ని లిటరరీ టర్మ్స్ ఉన్నాయి, మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా చదువుకుందాం. అంటే ఈ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, లిటరరీ టర్మ్స్, తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఏవైతే మీకు సిలబస్లో ఇచ్చారో, లిటరేచర్ సిలబస్ స్టార్టింగ్లో ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్తో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ తప్పటికి మనకు ఏదైతే ఏపీ డిఎస్సి, మెగా డిఎస్సి ఇంగ్లీష్కి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు, టీజీటీ ఇంగ్లీష్ కావచ్చు, పీజీటీ ఇంగ్లీష్ కావచ్చు, ఏదైతే సిలబస్ ఉందో అందులో మనకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, లిటరరీ మూమెంట్స్ ఇచ్చినారు, తర్వాత లిటరరీ టర్మ్స్ ఇచ్చినారు, తర్వాత వచ్చేటప్పటికి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చినారు. సో వీటిని మనం ఏం చేద్దామంటే 4 పార్ట్స్కి డివైడ్ చేసుకుందాం. ఒకటి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుందాం, బ్రీఫ్గా చదువుకుందాం. రెండో పార్ట్ వచ్చేటప్పటికి మనకు లిటరరీ మూమెంట్స్ ఏమున్నాయి అనేది రెండో పార్ట్లో చదువుకుందాము. మూడోది వచ్చేటప్పటికి ఏముందంటే మనకి ఏవైతే లిటరరీ టర్మ్స్ ఇచ్చినారో, ప్యారలలిజం ఇచ్చినారు, మెటాఫర్ ఇచ్చినారు, అవన్నీ చదువుకుందాం. తర్వాత వచ్చేటప్పటికి మనకు 4th పార్ట్లో వచ్చేటప్పటికి ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇచ్చినారు, సిమిలీ, మెటాఫర్ ఇచ్చినారు, వాటిని కూడా మనం చదువుకుందాం. సో ఎంతవరకు వీలవుతుందో అంతవరకు క్లుప్తంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ చాలా ఉంటుంది, వాటిని మీకు నేను పీపీటీని కావాలంటే మళ్ళీ షేర్ చేస్తాను, మీరు కావాలంటే చదువుకోండి దాంట్లో. సో ఇంగ్లీష్ లిటరేచర్ రెఫర్స్ టు లిటరేచర్ రిటన్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏదైతే లిటరేచరు ఇంగ్లీష్ భాషలో రాసింటారో దాని అంతా కూడా ఇంగ్లీష్ లిటరేచర్ అంటారు. అంటే ఇండియాలో ఉన్నటి వాళ్ళు ఇంగ్లీష్లో రాసినా కూడా దాన్ని ఇంగ్లీష్ లిటరేచర్ అంటారు. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్లో దాని లిటరేచర్ రాస్తే వాటిని కూడా ఇంగ్లీష్ లిటరేచర్ కిందకే తీసుకొస్తారు. అంటే మనకు తెలుగు సాహిత్యం కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితమైనట్లు ఇంగ్లీష్ లిటరేచర్ అనేది కేవలం ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే పరిమితం కాదనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో వాళ్ళైనా కూడా ఆంగ్ల భాషలో కానీ లిటరేచర్ దాన్ని రాసింటే అది ఇంగ్లీష్ లిటరేచర్ కిందికే వస్తుంది. కనుక ఇంగ్లీష్ లిటరేచర్ చాలా వాస్ట్ అనమాట. చదవాలంటే ఇంగ్లీష్ లిటరేచర్ కేవలం బ్రిటిష్ ఇంగ్లీష్ లిటరేచరే కాదు, అమెరికన్ ఇంగ్లీష్ చదవాలి, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలి, ఆఫ్రికన్ ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలి, ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలి. ఇప్పుడు కొత్తగా జపనీస్ ఇంగ్లీష్ లిటరేచర్ వస్తుంది, కనుక ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లిటరేచర్ కిందికే వస్తాయి. స్టార్ట్ అయింది మనకు వచ్చేటప్పటికి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్తో స్టార్ట్ అవుతుంది. అది ఆంగ్లో సాక్సియన్ పీరియడ్ అంటారు. ఏంజల్స్, సాక్సన్స్, జర్మానిక్ ట్రైబ్స్, బ్రూటల్ పీపుల్ వాళ్ళు ఎలాగో కలిగి ఆ బ్లాక్ సీని వాళ్ళు క్రాస్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ అనే ఒక ప్రాంతం మీద వాళ్ళు పట్టు సాధించినారు. రాను కాలంలో అది దాన్ని ఇంగ్లాండ్గా మారిపోయినారు అనమాట వాళ్ళు. సో ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాటిన్, గ్రీక్ అండ్ యూరోపియన్ ట్రెడిషన్స్ ఉంటుంది. అసలు లిటరేచర్ ఎందుకు అవసరం మనకు? ఇంగ్లీష్ లిటరేచర్ కానీ తెలుగు సాహిత్యం కానీ ఏదైనా సాహిత్యం అనేది మనకి ఎందుకు అవసరం అంటే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, అంటే మన మనసులోని భావాలను వ్యక్తపరచడం కోసము మనము లిటరేచర్ మనం తీసుకుంటాం, మాధ్యమంగా తీసుకుంటాం. తర్వాత సోషల్ కామెంటరీ, సమాజంలో చుట్టూ ఏం జరుగుతుందో మనం వాటిని గురించి మాట్లాడుకోవాలన్నా కానీ చర్చించుకోవాలన్నా కానీ మనకు ఒక వేదిక కావాలి, కనుక మనం లిటరేచర్ని ఆధారంగా తీసుకొని వాటన్నిటిని చర్చించుకుంటాం. తర్వాత మోరల్ అండ్ ఫిలాసాఫికల్ ఇంక్వైరీ, తత్వశాస్త్రం కావచ్చు, లేకపోతే అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏమవుతుంది, మనం ఎందుకు పుట్టినాము, ఎందుకు బతుకుతున్నాము, ఏం తింటున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా మనకు ఆలోచనలు కలుగుతున్నాయంటే కారణం అంతా కూడా లిటరేచర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు సాహిత్యం రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, భాగవతం కావచ్చు, అంతా లిటరేచర్ కిందకి వస్తుంది. ఖురాన్ కూడా లిటరేచర్ కిందకి వస్తుంది, బైబిల్ లిటరేచర్ కిందకి వస్తుంది. మీరు మత గ్రంథాలు అనొచ్చు, లేకపోతే హోలీ బుక్స్ అనొచ్చు, అవన్నీ కూడా లిటరేచర్ అనమాట. కానీ మనం వాటిని ఎంత పరమ పవిత్రంగా ఎందుకు భావిస్తున్నాము అంటే మనకు చిన్నప్పటి నుంచి మనకు నేర్పించినటువంటి మోరల్ వాల్యూస్ కావచ్చు, ఫిలసాఫికల్ ఎంక్వైరీ కావచ్చు, అంతా సాహిత్యమే. ఒక్కసారి ఆ పుస్తకాలన్నీ తీసి పక్కన పెట్టేసేయండి, ఆ పుస్తకాలు లేవనుకుందాం, మనకి ఇతిహాసాలు కానీ, గ్రంథాలు కానీ, పురాణాలు కానీ ఇవన్నీ ఏమీ లేవు, బైబిల్ లేదు, ఖురాన్ లేదు, ఏమీ లేదు అనుకుందాం అనుకోండి, బ్లాంక్ అనమాట హ్యూమన్ బీయింగ్. సో ఇవన్నీ కూడా మనకు లిటరేచర్. కనుక నాకు కూడా చాలాసార్లు అనిపించేది లిటరేచర్ ఎందుకు, కాకమ్మ కథలు, దీంతో అసలు ఏం సాధిస్తాం, కథలు చెప్పి ఏం ప్రయోజనం ఉంది, కథలు రాసి అనుకుంటే అలా కాదనమాట. యాక్చువల్గా మన జీవితం అంతా కూడా కథలే అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీ ఆర్ స్టోరీస్. మీ గురించి, నా గురించి, ఎవరి గురించి అయినా కానీ కథే చెప్తామన్నమాట. కథలే అనమాట జీవితంలో. వాటన్నిటిని వాస్తవాలు అనుకునే మనం బతుకుతున్నాం, కనుక ఈరోజు ఈ విధంగా బతుకుతున్నాం, మంచో చెడో బతుకుతున్నాం. కనుక లిటరేచర్ యొక్క గొప్పతనం నాకు కూడా చాలా లేటుగా అర్థమైంది. మీకు మరి అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ సాహిత్యం అనేది యాక్చువల్గా మనిషికి సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ లాంటిది అనమాట. ఎక్కడ ఎలాంటి సాహిత్యం ఉంటుందో అలాంటివి మనుషులు అక్కడ తయారవుతారనమాట. కనుక పర్పస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, పర్పస్ ఆఫ్ ఎనీ లిటరేచర్ కావచ్చు, ఫర్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, సోషల్ కామెంటరీ, మోరల్ అండ్ ఫిలసాఫికల్ ఇంక్వైరీ. ఇంతకంటే ముందుకెళ్ళి చెప్పొచ్చు, కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎప్పుడన్నా వీలున్నప్పుడు మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సో ఇప్పుడు క్లాస్లో మనకు ఇంగ్లీష్ పీరియడ్స్ ఏమేమి ఉన్నాయంటే మీరు చూసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఓల్డ్ ఇంగ్లీష్ లేదా ఆంగ్లో సాక్సన్ పీరియడ్ వచ్చేటప్పటికి 450 AD నుంచి 1066 AD వరకు ఉంటుంది. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ వచ్చేటప్పటికి 1066 AD నుంచి 1500 AD ఉంటుంది. రెనేసా పీరియడ్ వచ్చేటప్పటికి, రెనేసా అంటాం అది, రెనేసా పీరియడ్ వచ్చేటప్పటికి 1500 AD నుంచి 1660 వరకు ఉంటుంది. రెస్టోరేషన్ పీరియడ్ వచ్చేటప్పటికి మనకు 1660 నుంచి 1700 వరకు ఉంటుంది. అగస్టన్ నియో క్లాసికల్ ఏజ్ 1700 నుంచి 1745 వరకు ఉంటుంది. రొమాంటిక్ పీరియడ్ వచ్చేటప్పటికి 1798 నుంచి 1837 వరకు ఉంటుంది. ఆ రొమాంటిక్ పీరియడ్కి యాక్చువల్గా అంటే రొమాంటిక్ మూమెంట్ అంటాము. రొమాంటిక్ పీరియడ్ కావడానికి ముఖ్యమైనటువంటి ఆధారము లేకపోతే కారణం వచ్చేటప్పటికి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. 1789లో విప్లవం జరిగింది, ఫ్రెంచ్ రెవల్యూషన్. దానివల్ల మొత్తం సాహిత్యంలోనే మార్పులని రావడం చేసినారనమాట. అంటే సాహిత్యము మనిషిని మార్చింది, మనిషి సాహిత్యాన్ని కూడా మార్చగలడు అనమాట. అంటే రెండు విధాలుగా చేయగలం మనం చదువుకున్నటువంటి సాహిత్యం మనల్ని ఇలా ఇలా ఈ విధంగా ఆలోచించగలిగే స్తోమత, సత్తా మనకి ఇచ్చింది. అలాగే ఈ యొక్క ఆలోచన శక్తితో మనం సాహిత్యాన్ని కూడా మార్చగలం అనమాట. అంటే మనిషి అనేవాడు సాహిత్యానికి లోబడి బతుకుతాడు, మనిషి అనేవాడు సాహిత్యాన్ని మార్చి కూడా బతకగలడు అనమాట. సో రెండు రకాలుగా ఉంటుంది. అక్కడ రొమాంటిక్ పీరియడ్ జరిగింది అదే అనమాట. తర్వాత మనకు మోడర్న్ పీరియడ్ ఉంది, అంటే విక్టోరియన్ పీరియడ్ ఉంది. తర్వాత మనకు జార్జియన్ పీరియడ్ వస్తుంది, తర్వాత మోడర్న్ పీరియడ్ వస్తుంది, తర్వాత పోస్ట్ మోడర్న్ లిటరేచర్ వస్తుంది అనమాట. 1901 నుంచి ఏదైతే మోడర్న్ పీరియడ్, మొదటి ప్రపంచ యుద్ధం వరకు మనకు మోడర్న్ పీరియడ్ వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసిన ఆ యొక్క ఆందోళనలు, ఆ ప్రాబ్లమ్స్ అని చూసిన తర్వాత పోస్ట్ మోడర్న్లో మనిషి సాహిత్యం ఎలా సృష్టించినాడంటే మనిషికి విలువ లేదు, తర్వాత మానవత్వం లేదు, తర్వాత మనిషి చేస్తున్నటువంటి పనులకి ఎటువంటి మీనింగ్ లేదు అంటూ ఒక తాత్పర్యం బయటికి తీసుకొచ్చేసేసి పోస్ట్ మోడర్న్ లిటరేచర్ అంతా కూడా చాలా గల్లిబుల్గా, కన్ఫ్యూజియస్గా, తర్వాత ఎలా ఉంటుందంటే అర్థం కాకుండా ఉంటుందన్నమాట. ఎవరైనా పోస్ట్ మోడర్న్ లిటరేచర్ చదవడం మొదలు పెడితే చాలా వరకు అర్థం కాదనమాట. ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయన్నమాట, ఏ పోర్ట్రేట్ ఆఫ్ ఏ లేడీ అని కానీ కొన్ని లేదంటే మనకు ఇండియన్ రైటర్స్ కిందకి వచ్చేటప్పటికి ఎవరైతే మనకు వీళ్ళున్నారు, కమలాదాస్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు రాసిన పోయట్రీ కానీ రాసిన సాహిత్యాన్ని కానీ చదివితే అర్థం కాదనమాట. యాక్చువల్గా ఎందుకు ఇలా రాసినారు వీళ్ళందరూ కూడా, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అల్ట్రా మోడర్నిజంలోకి ఉన్నారు కనుక ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తుందంటే సాహిత్యం మనిషి మీద ప్రభావం చూపుతుంది. తర్వాత చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమవుతాయంటే మనిషి మీద ప్రభావం చూపిన తర్వాత ఆ మనిషి ఆ సాహిత్యం మీద ప్రభావం చూపుతాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ అంతా చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఇదంతా కూడా స్లైడ్స్ అంతా కూడా ఒరిజినల్గా తయారు చేసినాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. కొడుతూ ఉంటే 100 స్లైడ్స్ వస్తుందన్నమాట. అసలు ఏ స్లైడ్స్ తీసుకుంటూ మీకు చూపిస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగం ఉంటుందో వాటిని మాత్రమే ఇందులో ఇన్సర్ట్ చేశాను. సో మనకు ఓల్డ్ ఇంగ్లీష్ ఆంగ్లో సాక్సన్ పీరియడ్ 450 నుంచి 1660 వరకు వస్తుందన్నమాట. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ తర్వాత మనకు ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా రావడానికి అవకాశం లేదు కనుక టూకీగా చదువుకుందాం. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీ వర్క్స్ వచ్చేటప్పటికి బేవుల్ఫ్ అనమాట. తర్వాత ఆ ఓల్డ్ ఇంగ్లీష్లో రాసినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో అది దాదాపుగా అసాధ్యం, చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి చాలా వరకు అసాధ్యము. యాక్చువల్గా రిటర్న్ ఫామ్లో మనకు దొరకడం లేదనమాట. సో ఓల్డ్ ఇంగ్లీష్ని ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. కొంతగా మిడిల్ ఇంగ్లీష్లో మనకు రాసినటువంటి సాహిత్యం మనకు అర్థమవుతుంది. ఇందులో మనకు నోటబుల్ రైటర్స్ వచ్చేటప్పటికి చాజర్ ఉంటాడు. జెఫ్రీ చాజర్ వచ్చి క్యాంటర్బరీ టేల్స్ రాసినాడు. ఇక తర్వాత మనకు ఎడ్మండ్ స్పెన్సర్, వీళ్ళందరూ కూడా తర్వాత దాంట్లో వస్తారు. సో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ కొంతవరకు చూసుకోండి. కొంచెం రైటర్స్ పేర్లు, వర్క్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. అంతకుమించి దానిలో మనకు అంత లోతుగా అడిగే అవకాశం అయితే పోయినసారి డిఎస్సీలో కూడా ఏం అడగలేదు. ఇక రెనేసా వస్తుంది, అంటే మార్పు తీసుకొస్తారనమాట. కల్చరల్ రీబర్త్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లిటరేచరు. ఎలిజబెథన్ ఏజ్ హైలైట్స్ ఉన్నాయి. తర్వాత ఎలిజబెథన్, జాకోబియన్ ఏజ్, కెరోలియన్ ఏజెస్ ఇవన్నీ కూడా మనకు రెనేసాలు వస్తాయి. అంటే మార్పు అనమాట, కొత్త తరం ముందుకు వస్తుందన్నారు, కొత్త ఆలోచనలతో వాళ్ళు ముందుకు వస్తారనమాట. దాన్ని రెనేసా పీరియడ్ అంటారు. ఎలిజబెథన్ హైలైట్స్ అనమాట, జాకోబియన్ కాంట్రిబ్యూషన్స్, కామన్వెల్త్ ఇంపాక్ట్ వస్తుంది. మీరు లిటరేచర్ని సీక్వెన్స్గా చూసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఈ క్లాసికల్ రైటర్స్ నుంచి బయటకు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మార్పులు చేసుకుంటూ కొంచెం విప్లవాత్మకంగా రాయడం మొదలు పెడతారు. తర్వాత ఈ కామన్వెల్త్ ఇంపాక్ట్లో ప్యూరిటన్ ఇంటరాగ్రామ్ అంటాం అనమాట. అంటే ప్యూరిటన్స్ ఉంటారు, క్యాథలిక్స్ ఉంటారు అనమాట. వాళ్ళు ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా బాగా
టెర్రరిస్టులు అంటాం చూడండి, అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా మనకు ఇండియాలో వచ్చినప్పటికి ఔరంగజేబు ఎలాగైతే అన్నిటిని ఆర్ట్నంతటిని పక్కన పెట్టేసి తీసేసేసాడు, అలాగే ఈ ప్యూరిటన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఏం మా స్నేహిత Pardon me, sir. Sir, you are not sharing the screen కదా sir. Just explaining అంతే. ఓకే ఎవరు చెప్పడం లేదు, సైలెంట్ ఉన్నారు అందరూ. సార్ ఐ మెసేజ్డ్ సార్. ఓకే చూసుకోవాలి, నా కంటిన్యూ ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఓకే సారీ. సో మనకి ఇక్కడ జాకోబియన్ కాంట్రిబ్యూషన్స్ కామన్వెల్త్ అనమాట. ప్యూరిటన్ ఇంటిగ్రామ్ అని జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ప్యూరిటన్స్ ఎప్పుడైతే వచ్చినారో వాళ్ళంతా ఈ థియేటర్స్ అన్నిటిని షట్ డౌన్ చేసేసేయడము, లిటరేచర్ని పక్కన పెట్టేయడం చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆర్ట్ ఈజ్ పొటెన్షియలీ డేంజరస్ అనమాట. మనిషిని మ్యానిపులేట్ చేయగలదు ఆర్ట్ అండ్ లిటరేచర్. ఇప్పుడు కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తెలుగు సినిమాలు చూడండి ఎంత దరిద్రంగా ఉంటాయంటే, ఇంకా నేను ఇంకా తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగు వాళ్ళకి బాధ అనిపిస్తుందేమో కానీ ఎంత చండాలమైనటువంటి ఎంత జుగుప్సాకరంగా ఉంటాయంటే తెలుగు సినిమాల్లో అంత జుగుప్సాకరంగా ఉంటాయి. ఒక మనిషిలో ఉన్నటువంటి మృగాన్ని తృప్తిపరచడం కోసం తప్ప ఇంకా దేనికి ఆ సినిమాలు మనకు పనికిరాను. ఒకటో రెండో మంచి సినిమాలు ఉంటే చెప్పండి. నాకు తెలిసి నేనైతే దాదాపుగా 15-20 ఏళ్ళ క్రితం నుంచి సినిమాలు చూడడం మానేశాను, ముఖ్యంగా తెలుగు సినిమాలు. ఏదో ఆ బాహుబలి అంటే అట్లా ఇట్లా కొంచెం ఏదైనా చెప్తారన్నమాట, బాగున్నాయి చూడమంటే చూస్తాను, కానీ ఎంత జుగుప్సాక. ఎందుకంటే అలాంటి సినిమాలు చూడడం వల్ల సమాజంలో వాళ్ళు చెడిపోతారంటే, సమాజంలో వాళ్ళు చెడిపోతారా లేదని పక్కన పెడితే సినిమాలు తీస్తున్న అతను కోట్లు సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకుంటున్నారు కోట్లు అని ఆలోచిస్తే, అలాంటి సినిమాలు చూడడానికి వ్యూవర్స్ ఉన్నారు మనకు, అంటే అలాంటి సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి సినిమాలు వాళ్ళు తీస్తున్నారు కనుక సమాజంలో మార్పులు వస్తుంటాయి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ట్ ఈజ్ పొటెన్షియలీ డేంజరస్ అనమాట ప్యూరిటన్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం. కనుక వాళ్ళు మొత్తం థియేటర్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. అది కామన్వెల్త్ ఇంపాక్ట్లో వస్తుంది, ప్యూరిటమ్ ఇంటర్గాగ్రామ్లో వస్తుంది అనమాట. అది నెక్స్ట్ రెస్టోరేషన్ పీరియడ్లో మళ్ళీ వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ జాన్ డ్రైడన్ వస్తాడు, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ తిరిగి లిటరేచర్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ అంత గొప్ప లిటరేచర్ని అయితే రెస్టోరేషన్ పీరియడ్లో కూడా పెద్దగా ఎవరు తీసుకురాలేకపోతారు. ఎందుకంటే ఎలా ఉండే చెట్టు ఎండిపోయిన లాంటి చెట్టుని తిరిగి మళ్ళీ మొలకెత్తించి తిరిగి మళ్ళీ అది పూలు పూసి కాయలు కాయాలంటే కొంచెం టైం పడుతుంది. కనుక ఈ రెస్టోరేషన్ పీరియడ్లో కూడా వాళ్ళు అంతగా గొప్ప లిటరేచర్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయినారు. ఇక తర్వాత అగస్టన్ ఏజ్, నియో క్లాసికల్ పీరియడ్కి వచ్చేటప్పటికి వీళ్ళు పూర్తిగా ఈ రీజనింగ్ మీద ఆధారపడినారు, అంటే ఫ్యాక్ట్స్ వాస్తవాల మీద ఆధారపడి రాశారు వాళ్ళు. అంతకుమించి వాళ్ళు ఏం పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. కనుక వాళ్ళల్లో కూడా రాసినటువంటి లిటరేచర్లో దాన్ని ఏమంటారంటే ఒక వినసొంపుగా ఉండడం కానీ లేకపోతే మనసుకు ఆహ్లాదకరంగా ఉండడం కానీ జరగలేదనమాట. కనుక కొంతవరకు రాశారు, కానీ షేక్స్పియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రొమాంటిక్ పోయిట్స్ వచ్చి వర్డ్స్వర్త్ వచ్చి రాసేంత వరకు ఇంగ్లీష్ లిటరేచరు దాదాపుగా పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవన్నమాట ఇంగ్లీష్ లిటరేచర్లో. సో అగస్టన్ నియో క్లాసికల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు రొమాంటిక్ పీరియడ్ వస్తుంది. రొమాంటిక్ పీరియడ్లో ఉన్నటువంటి రైటర్స్ మనకు ఏపీడిఎస్సిలో ఉన్నారు, అంటే వర్డ్స్వర్త్ కావచ్చు, కీట్స్ కావచ్చు. షేర్ చేస్తాను సంతోష్, ఇవన్నీ షేర్ చేయాలి. యాక్చువల్గా చాలా అయిపోయినాయి, అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి కనుక చాలా స్లైడ్స్ అయిపోయి. కొంచెం చెక్ చేసుకుని ఎంత మాత్రం అవసరం ఉందో అంత మాత్రం మీకు నేను షేర్ చేస్తాను, మీరు చదువుకోండి. సో రొమాంటిక్ పోయిటరీ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రొమాంటిక్ పోయిటరీలో ఉన్నటువంటి పోయిట్స్ చాలామంది పోయమ్స్ మనకు ఉన్నాయి. వర్డ్స్వర్త్ ఉన్నాడు, జాన్ కీట్స్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. కనుక మనం రొమాంటిక్ పోయిటరీని బాగా క్లీన్గా చదువుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఐడియాలజీ, రొమాంటిక్ పోయిటరీ యొక్క ఐడియల్స్ మనం అర్థం చేసుకుంటే వాళ్ళ రాసినటువంటి పోయిటరీని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. రొమాంటిక్ పోయిటరీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏముందంటే, ఇంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే క్లాసికల్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే మతము, ఛాందస్సం ఇలాంటి భావాల మీద ఉన్నారో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి మనిషి అనేవాడు ముఖ్యము, మనిషి యొక్క వ్యక్తిగత వంటి స్వేచ్ఛ, మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలే ముఖ్యం, కానీ వ్యవస్థ ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు అంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రకమైన ఫ్రీడమ్ తీసుకొచ్చినారు. అంటే వాళ్ళు పొయిటిక్ మీటర్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇలాగే రాయాలి, కవిత్వం అంటే ఇలాగే రాయాలి అంటూ ఎవరైతే పండితులు చెప్తుంటారో వాటన్నిటిని పక్కన పెట్టి కవిత్వం అనేది పామరులకు కూడా అర్థమయ్యే విధంగా రాయడం మొదలుపెట్టినారు. అంటే కామన్ పీపుల్ కూడా అర్థం చేసుకునే విధంగా రాయడం మొదలుపెట్టినారు. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి చాలా వరకు నేచర్ని తీసుకొచ్చారనమాట వాళ్ళు. తర్వాత కామన్ మ్యాన్ యొక్క కష్టాలు సుఖాలు కూడా వాళ్ళు మొదటిసారి యొక్క లిటరేచర్లోకి తీసుకురావడం చేసినారు. సో ఎప్పుడైతే మీకు రొమాంటిక్ పీరియడ్ యొక్క లక్షణాలు మీకు అర్థమవుతాయి, ఫీచర్స్ ఆఫ్ రొమాంటిక్ పీరియడ్ మీకు అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఏం చేసినారు, మనిషి యొక్క ఆలోచనలు
ముఖ్యం అనుకున్నారు. కామన్ మనిషి యొక్క అంటే సాధారణమైన వ్యక్తి యొక్క ఆలోచనలు వాళ్ళ జీవితం కూడా చాలా విలువైందన్నారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే మనిషి యొక్క వ్యక్తిగతమైన స్వేచ్ఛ, మనిషి యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఇచ్చ ఏదైతే ఉంటుందో తప్పు కాదు, మనిషి తన స్వయంగా సంతోషంగా బతకడం కోసం ఏ పని చేసినా ఏం తప్పు కాదు అంటూ ఆ విక్టోరియన్ వాల్యూస్లో కంటే కొంచెం ముందుగా వీళ్ళు మొదలు పెట్టినారన్నమాట కథ. విక్టోరియన్ వాల్యూస్కి వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం కథ అంతా మారిపోతుంది అనమాట. కనుక ఎలిజబెథన్ పీరియడ్లో మనకు షేక్స్పియరు, తర్వాత రొమాంటిక్ పీరియడ్లో మనకు ఉన్నటువంటి పోయట్స్ వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రొమాంటిక్ పీరియడ్ రావడానికి కారణం ఏముందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ కరడం. అంటే మనకు లూయిస్ 14 అనుకుంటాను, లూయిస్ 14 ఎప్పుడైతే అంటే క్రూరమైనటువంటి రాజు అనమాట పరిపాలిస్తున్నప్పుడు ఫ్రెంచ్ ప్రజలు ఏం చేస్తుందంటే అతన్ని బహిరంగ ఉరి తీసినారనమాట. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క ఐడియల్స్ని తీసుకొని పుచ్చుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రొమాంటిక్ పోయిటరీని రాయడం మొదలుపెట్టినారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ రెవల్యూషనరీ పోయిటరీ అగెన్స్ట్ క్లాసికల్ పోయిటరీ. తర్వాత మనకు రొమాంటిక్ పీరియడ్ తర్వాత మనకు మోడర్న్ పోస్ట్ మోడర్న్ లిటరేచర్ వస్తుంది. చాలామంది మోడర్న్ రైటర్స్ ఉన్నారు, పోస్ట్ మోడర్న్ లిటరేచర్ ఉన్నారు. వీటన్నిటిలో కూడా చెప్పుకోదగినటువంటి రైటర్స్కి వచ్చేటప్పటికి మనకు టిఎస్ ఇలియట్ వస్తాడు. టిఎస్ ఇలియట్ వచ్చేటప్పటికి వేస్ట్ ల్యాండ్ ఉంది, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు పోయం అనమాట. 5 క్యాంటోస్లో మనకు అది ఉంటుంది. తర్వాత వర్జీనియా విల్ఫ్ ఉంటుంది. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కొత్త టెక్నిక్ని వాళ్ళు తీసుకున్నారనమాట. అవన్నీ మనం నిదానంగా చదువుకుందాం. సో ఇవి టూకీగా మీకు పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో ఈ పీరియడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అయిపోయిన తర్వాత రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మనకు మూమెంట్స్ ఉన్నాయి. అంటే లిటరరీ మూమెంట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. చాలా మూమెంట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్గ్రౌండ్లో మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కనుక వాటిని మనం క్లుప్తంగా చదువుకుందాం. సో ఈరోజు సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకు ఇంపార్టెంట్ లిటరరీ మూమెంట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో హ్యూమనిజం, యూనివర్సిటీ విట్స్, మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయట్రీ, కెవెలియర్ స్కూల్ ఆఫ్ పోయట్రీ, ప్యూరిటన్ లిటరేచర్, నియో క్లాసికల్ మూమెంట్, ద ఏజ్ ఆఫ్ ప్రోజ్ అండ్ రీజన్. ఇవి మనం చదువుకుందాం, టూకీగా చదువుకుందాం, మరి ఎక్కువ కాదనమాట, లైట్గా చదువుకుందాం. ఇది చూడండి, ఇక్కడ మీకు చాలా వరకు నేను పీపీటీ తయారు చేసి ఇచ్చినాను, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు చదువుకోండి దాంట్లో. సో లిటరరీ మూమెంట్స్ ఏముందంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో కొంతమంది రచయితలు ముందుకు వచ్చి ఆ ఆలోచనని వాళ్ళు ఏం చేస్తారంటే రచనల రూపంలో వాళ్ళు రాసి దాన్ని ప్రజలకి ఇవ్వడం వల్ల ప్రజలు ప్రభావితానికి గురవుతారు అనమాట. సో అలాంటి డిఫరెంట్ మూమెంట్స్ ఏమున్నాయని మనము ఇంగ్లీష్ లిటరేచర్లో మనం దాన్ని ఈరోజు చదువుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి హ్యూమనిజం అనే ఒక మూమెంట్ ఉంది. హ్యూమనిజంలో ఏముంది, మనకి రెనెసాన్స్లో స్టార్ట్ అవుతుంది. ఐడియల్స్ పుచ్చుకుంటుందన్నమాట. రెనెసాన్స్ ఐడియల్స్ యొక్క పుచ్చుకొని ఈ లిటరేచర్ ఏం చేస్తుందంటే దిస్ పీరియడ్ మార్క్డ్ ఏ రిసర్జెన్స్ ఆఫ్ క్లాసికల్ లెర్నింగ్ అండ్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్, ఎంఫసైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ రేషనల్ థాట్. వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవము ముఖ్యము, అంతేకాని గ్రంథాల్లో రాసినటువంటి విషయాలు ముఖ్యం కాదు. ఏవేవో రాసింటారు, అవన్నీ నిజమా కాదా అంటూ ఆలోచించుకుంటూ మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించుకుంటూ మన యొక్క అనుభవంలో ఏవైతే నిజమో వాటిని మనము కవిత రూపంలో కావచ్చు లేకంటే పుస్తకాల రూపంలో రాసి ఏదైతే చేస్తామో దాన్ని ఒక క్యారెక్టరిస్టిక్స్ అనమాట హ్యూమనిజం గురించి. రెండోది రేషనల్ థాట్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ టైంలో చార్ల్స్ డార్విన్ యొక్క ఎవల్యూషన్ థియరీ బయటికి రావడము, గెలీలియో వచ్చి టెలిస్కోప్ కనుక్కొని సూర్యమండలాన్ని గుర్తించడము, కోపర్నికస్, టోలమీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి రకరకాల సిద్ధాంతాలు తీసుకొని వచ్చింటే ప్రజల్లో ఏమైపోతుందంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్తో పాటు కొంతవరకు క్లారిటీ కూడా వచ్చింది. ఓకే, మనం చదువుతున్న మత గ్రంథాల్లో మన అంటే పూర్తిగా క్రిస్టియానిటీ మీద మాట్లాడుతుంది అనమాట. మనం చదివిన మత గ్రంథాల్లో చెప్పిన విషయాలు వాస్తవాలు కాదు, చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న విషయాలే వాస్తవం ఉంటూ అర్థం చేసుకొని దాని మీద వాళ్ళు రాసినటువంటి కవిత్వం లేదా సాహిత్యం ఏదైతే ఉందో అది హ్యూమనిజం కిందకి వస్తుంది. క్లాసికల్ లెర్నింగ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ మ్యాన్. హ్యూమనిజం సెలబ్రేటెడ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇంటలెక్ట్ అండ్ కల్చర్, often contrasting the divine with human experiences, encouraging a focus on the here and now rather than solely the afterlife. సో ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు, చాలామంది ఏంటి ఎందుకు ఊరికే వ్యక్తిగతంగా పేర్లు కాదనమాట, చాలామంది అనుకుందాము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం. పుట్టుక, ఇంతకుముందు పునర్జన్మ గురించి నమ్ముతాం మనము. ఇంతకుముందు గత జన్మ అనేది ఒకటి ఉంటుంది అనుకుంటాము. గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల వల్ల, కర్మ వల్ల మనకి ఈ జన్మలో జరుగుతున్నటువంటి ఫలితాలన్నీ ఉండొచ్చు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, విజయం కావచ్చు, అపజయాలు కావచ్చు, కర్మ ఫలం ఉంటుంది. మనం ఈ జన్మలో చేసినటువంటి కర్మ వల్ల నెక్స్ట్ జన్మలో మనం బాట పడతాము, సుఖపడతాము అనేది చెప్తామన్నమాట. చేసుకొని పుట్టినాడు రా అంటాం మనం. పక్క రాయలసీమ తెలుగులో మాట్లాడాలంటే చేసుకొని పుట్టినాడప్ప కనుక వాడు సంతోషంగా బతుకుతున్నాడు, సుఖపడుతున్నాడు, రాజులాగా
మహారాజులాగా బతుకుతున్నాడు. అంటే ఇంతకుముందు జన్మలు ఏమో చేసినాడు కనుక మంచి కార్యాలు ఏమో చేసినాడు కనుక ఈ జన్మలో సుఖపడుతున్నాడు అంటాం. అది ఒక ఐడియా కదా, ఒక ఆలోచన కదా, అదంతా కాదు, ఇవంతా నిజం కాదు అంటూ వీళ్ళు ఆలోచించి దాంట్లోంచి బయటకు తీసుకురావడం కోసం రాసినటువంటి లిటరేచర్ వచ్చేటప్పటికి మనకి ఇక హ్యూమనిజంలో వస్తుంది. అంటే మనిషి ముఖ్యము, అంతేకాని మతం కానీ లేకపోతే మత గ్రంథాలు కానీ ఆ మతంలో చెప్పినటువంటి విలువలు కానీ ముఖ్యం కాదు, మనిషి స్వేచ్ఛ, మనిషి స్వాతంత్రము, మనిషి సంతోషం ముఖ్యము అని మాట్లాడడం అనేది లిటరేచర్లో చేస్తారు హ్యూమనిజంలో. కీ ఫిగర్స్ వచ్చేటప్పటికి ఎరాస్మర్, సర్ థామస్ మోర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క బుక్స్ రాస్తున్నారనమాట. ఈ యొక్క ఐడియాను వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో హ్యూమనిజంకి వచ్చేటప్పటికి మనిషి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ రేషనల్ థాట్ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ద హ్యూమన్ ఇస్ ద సెంటర్ ఫిగర్ ఇన్ ద లైఫ్. అంతేకాని మనిషి అనేవాడు ఎవరో సృష్టించినారు ఇట్లాంటివన్నీ ఆలోచనలు వాళ్ళు పట్టించుకోవడం. సో హ్యూమనిజం అనేది ఇంతవరకు కొంత ఎక్స్ప్లెనేషన్ చేసిన మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు యూనివర్సిటీ విట్స్ ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే బాగా చదువుకున్నటువంటి మేధావులు అనమాట. వాళ్ళకు ఉన్నటువంటి ఆ మేధస్సుని వాళ్ళు చూపించడం కోసము తిక్క వంటి పనులు చేసుకుంటూ తిక్క లాంగ్వేజ్లో అసలు ఏమాత్రం అర్థం కాకోకుండా అంటే విపరీతమైనటువంటి ఎగ్జాజరేటెడ్ సిమిలీస్ వాడుకుంటూ కన్సీట్స్ వాడుకుంటూ వాళ్ళు రాసినటువంటి ఏదైతే పోయట్రీ ఉందో దాన్ని మనకు ఈ యొక్క యూనివర్సిటీ విట్స్ రాసినటువంటి పోయిటరీని మనం ఏం చేస్తామంటే రాబోతుందని చదువుకుందాం. ఇక్కడ యూనివర్సిటీ విట్స్ వచ్చేటప్పటికి ఏమవుతారంటే బాగా చదువుకున్నటువంటి వీళ్ళు షేక్స్పియర్ యొక్క కాంటెంపరీస్, కాకపోతే షేక్స్పియర్ అంత గొప్పగా పేరు తెచ్చుకోలేదన్నమాట వీళ్ళు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యూనివర్సిటీకి వెళ్ళి పిహెచ్డీ చేసుకుని ప్రొఫెసర్లు అయిన వాళ్ళు చెప్తున్నప్పుడు సరిగ్గా పిల్లలు వినుకోకుండా మామూలుగా ఏదైనా చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ పేరు వచ్చింది అనుకోండి, ఆ కడుపులో మంట ఏదో బాధ అంటారు చూడండి, అలా బాధపడిన వాళ్ళు వీళ్ళు యూనివర్సిటీ విట్స్. మెటాఫిజికల్ పోయిటరీ నెక్స్ట్ వస్తుంది. సో ఎలిజబెథన్ ఏజ్లో వస్తారు వీళ్ళు. తర్వాత ఇందులో యూనివర్సిటీ విట్స్లో మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళు క్రిస్టఫర్ మార్లో, గ్రీన్, నాషే, లిల్లీ, పీలే అండ్ థామస్ లాడ్జ్ వీళ్ళందరినీ యూనివర్సిటీ విట్స్ అంటారు. వీళ్ళ లీడర్ వచ్చేటప్పటికి క్రిస్టఫర్ మార్లో అనమాట. సో ఎలిజబెథన్ పీరియడ్లో వస్తారు. దాదాపుగా షేక్స్పియర్ యొక్క కాంటెంపరీస్. యూనివర్సిటీ విట్స్ అనేది ఒక మూమెంట్ అనమాట, ఇంటలెక్చువల్ మూమెంట్ తీసుకొచ్చినారనమాట. అంటే చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప లాంగ్వేజ్, అద్భుతమైనటువంటి భాషా ప్రయోగాలతో వాళ్ళు రాసినటువంటి సాహిత్యం వచ్చేటప్పటికి వాళ్ళు యూనివర్సిటీ విట్స్ సాహిత్యం అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయిటరీ వస్తుంది. జాన్ డన్ వస్తాడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు జాన్ డన్ కానీ, జార్జ్ హెర్బర్ట్ కానీ, ఆండ్రూ మార్వెల్ కానీ వీళ్ళందరూ ఈ యొక్క మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయిటరీకి సంబంధించిన. మెటాఫిజికల్ స్కూల్ అంటే బియాండ్ దిస్ లైఫ్ అనమాట. అంటే వాళ్ళకి ప్రపంచంలో ఇంకా ఏదో ఉంది, కంటికి కనిపించిన ఏదో ప్రపంచం ఉంది, వాస్తవానికి అర్థం కానటువంటి ఇంకొక విచిత్రమైన ప్రపంచం ఏదో ఉంది కనుక ఆ ప్రపంచంలో ఎలా ఉంటుందో ఆలోచించుకుంటూ ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి ముడిపెడుతూ రాసినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయిటరీ అంటాము, మెటాఫిజికల్ పోయిటరీ అంటాము అనమాట. దాన్ని 17th century స్టార్ట్ అవుతుంది. అందులో కన్సీట్స్ ఉంటాయన్నమాట. అంటే కంపారిజనే, కాకపోతే టెన్నర్ వెహికల్ ఉంటుందన్నమాట. అంటే రెండో సబ్జెక్ట్ ఏది ఉంటుందో దాన్ని విపరీతమైనటువంటి ఎగ్జాజరేట్లో చెప్తారు. టూ డిస్సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఆర్ కంపేర్డ్, రెండు ఏమాత్రం పోలికలు లేనటువంటి వాటిని కంపేర్ చేస్తారు. అందులో కన్సీట్స్ ఉంటాయి, విచ్ ఉంటుంది, ఇంటెలెక్ట్ ఉంటుంది, పారాడాక్స్ ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలా వరకు కష్టంగా ఉంటుంది కానీ చదివితే మీకు కొంతవరకు బాగానే అనిపిస్తుంది అనమాట. సో మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయట్రీ అనేది 17th century వచ్చినటువంటి ఒక రకమైన మూవ్మెంట్ అనమాట. వీళ్ళు అంతగా పెద్దగా పాపులర్ కాదు 17వ శతాబ్దంలో. ఎప్పుడైతే జాన్ డ్రైడెన్ వచ్చినాడో, జాన్ డ్రైడెన్, శామ్యుల్ జాన్సన్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే మెటాఫిజికల్ యొక్క పోయట్రీని వాళ్ళు పాపులర్ చేసినారనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయట్రీ. ఇందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు హెరిక్ కావచ్చు, లవ్లేస్ కావచ్చు, సక్లింగ్ కావచ్చు, క్యార్వీ కావచ్చు. మీరు ఒకసారి చూసుకోండి, వీటిని చదువుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూరిటన్ లిటరేచర్. మీకు ఇంతకుముందే చెప్పినాను ప్యూరిటన్ లిటరేచర్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మత ఛాందస్సవాదులు అంటారు తెలుగులో వచ్చేటప్పటికి. సో వీళ్ళు ఎలా ఉంటుందంటే ఏదైతే మతంలో చెప్పినారో అదే కరెక్ట్, మిగతావంతా కూడా తప్పు, ఏదైతే చెప్పినారో అదే రాసుకోవాలి, అదే చేయాలి, అంతేకాని మిగతావన్నీ ఏమి చేయకూడదు అని ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఏం చేసినారంటే వీళ్ళందరూ కూడా అంతవరకు ఉన్నటువంటి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, అది అలా చెప్తున్నటువంటి యొక్క లిటరేచర్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయడము, నిర్మూలించినారనమాట. వీళ్ళలో దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనిషో పిచ్చోడో ఎవడో తెలియదు కానీ జాన్ మిల్టన్ ఈజ్ ఎ ప్యూరిటన్. జాన్ మిల్టన్ ప్యూరిటన్ అనమాట. అంటే పూర్తిగా దైవభక్తి కలిగినటువంటి వాడు. ఇతన్ని ప్రమోట్ చేస్తే అతను లాస్ట్కి జాన్ మిల్టన్ మనకు ప్యారడైజ్ లాస్ట్ రాసినాడు. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి లిటరేచర్లో ఉన్నటువంటి ఒకే ఒక ఎపిక్
ఎవరు జాన్ మిల్టన్ రాసినాడు అనమాట. జాన్ మిల్టన్ యాక్చువల్గా ప్యూరిటన్ అనమాట, విపరీతమైనటువంటి ఛాందస భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాడు బైబిల్ తర్వాత అంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం ఏమున్నా అంటే ప్యారడైజ్ లాస్ట్ అనమాట, అది రాసినాడు. అది కామన్వెల్త్ పీరియడ్లో ప్యూర్ రిలీజియస్ అనమాట. ఏదైతే వాళ్ళ మత ఛాందసం ఉంటుందో ఆ మతాన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళని మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి లిటరేచర్ని ప్యూరిటన్ లిటరేచర్ అంటారు. రిఫ్లెక్టింగ్ రిలీజియస్ సీరియస్నెస్ డ్యూరింగ్ ద కామన్వెల్త్ పీరియడ్. తర్వాత రిలీజియస్ సీరియస్నెస్ ఉంది, మొరాలిటీ ఉంది. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి మనకు జాన్ మిల్టన్. యాక్చువల్లీ చాలా గొప్ప వ్యక్తి జాన్ మిల్టన్. పోయిట్లో ఎటువంటి తప్పేం లేదు, రాసినంతా బాగుంది. కానీ అతని యొక్క ఐడియా ఏముందంటే భగవంతుడనే వాడి గురించి రాసినాడు. ఆ భగవంతునికి ఒక శత్రువు ఉంటాడు, శాటన్ ఉంటాడు. శాటను తర్వాత వచ్చేటప్పటికి గాడ్ ఉంటాడు అనమాట. ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవ అంతా కూడా మనకు ప్యారడైజ్ లాస్ట్లో కిందికి వస్తుంది. ఏంజిల్స్నే వాళ్ళలో కూడా మళ్ళీ శాటన్ కావచ్చు, లూసిఫర్ కావచ్చు, బెల్జెబబ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫాలెన్ ఏంజిల్స్ అనే చెప్తాడనమాట. ఇదంతా కూడా ఒక రకంగా బైబిల్ మీద ఆధారపడి రాసినటువంటి కథ అనమాట ఇది. కనుక ఇది ప్యూరిటన్ లిటరేచర్ వచ్చేటప్పటికి పూర్తిగా రిలీజియస్ లిటరేచర్ ఏదైతే ఉందో అది ప్యూరిటన్ లిటరేచర్ అంటాం. దాని యొక్క ముఖ్యమైనటువంటి రైటర్ వచ్చేటప్పటికి మనకు జాన్ మిల్టన్. అతను రాసింది ప్యారడైజ్ లాస్ట్ రాసినాడు. తర్వాత ప్యారడైజ్ రీగెయిన్ అని కూడా 2 పుస్తకాలు, అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట, రాయడం చేసినాడు. నెక్స్ట్ నియో క్లాసికల్ మూమెంట్ ఉంది. ఒక్క నిమిషం, నియో క్లాసికల్ మూమెంట్ అనేది ఒకసారి చెప్తాను. వీళ్ళు రీజన్ అండ్ ఆర్డర్ మీద ఆధారపడి వీళ్ళు రాయడం చేశారు. ఏమిది 1616 to 1798 వరకు జరిగిన నియో క్లాసికల్ మూమెంట్లో fostered a return to classical ideals, prioritizing reason, order and symmetry in artistic expressions while championing the importance of decorum in literature. సో వీళ్ళు మళ్ళీ ఏమొచ్చిందంటే నియో క్లాసికల్ మూమెంట్లో మళ్ళీ క్లాసికల్ లిటరేచర్ ఏదైతే ఉందో వాటినే తీసుకుంటూ వాటిని దాన్ని ఏమంటారు ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుంటూ మళ్ళీ వీళ్ళు లిటరేచర్ రాయడం మొదలుపెట్టింది. ఎందుకంటే క్లాసికల్ లిటరేచర్లో గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప విషయాలు, దేవుడు, తర్వాత పెద్ద పెద్ద కింగ్స్ వీళ్ళ గురించి రాస్తున్నారనమాట. సామాన్యుల గురించి రాస్తే చదువుకోవడం ఇష్టం లేక తక్కువ అయిపోతుందని రీడబిలిటీ గురించి ఆలోచించుకుంటూ వీళ్ళు మళ్ళీ నియో క్లాసికల్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ పురాణాలు, ఇతిహాసాలలాగా రాయడం మొదలు పెడతారు అనమాట. ఇప్పుడు మనం ఆలోచించుకున్న దాని ప్రకారం మనకు దీనికి ఎలా అర్థం చేసుకోవాలంటే నియో క్లాసికల్ మూమెంట్ మనకు పాత సినిమాలు ఉంటాయి చూడండి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత రేలంగి, వీళ్ళందరూ ఎవరు ఉన్నారు చూడండి, పాతకాలంలో సినిమాలు అంటాం చూడండి. ఆ సినిమాలు చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఏమంటారంటే అప్పుడున్నట్టు సినిమాల్లో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు ఈ సినిమాలు లేవండి సార్, అసలు ఈ సినిమాలంతా ఇప్పుడు ప్రస్తుత చెత్త, అప్పుడు సినిమాల్లో పాటలు చూస్తే ఇప్పటికీ ఎంతో సంతోషంగా ఉంటుంది, ఆ సినిమాలు చూస్తే ఎంతో భక్తి కలుగుతుంది, ఇప్పుడంతా చెత్త అంటారనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి అలా పాతకాలం సినిమాలు తీయాలని ట్రై చేస్తారనమాట. సో అలాగే వీళ్ళు నియో క్లాసికల్ మూమెంట్లో క్లాసికల్ రైటర్స్ని ఇమిటేట్ చూస్తూ క్లాసికల్ రైటర్స్ పాటించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తూ వీళ్ళు మళ్ళీ తిరిగి అలా కథలు, కవితలు రాయడం మొదలు పెడితే అలాంటి మూమెంట్ని నియో క్లాసికల్ మూమెంట్ అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు రైటర్స్లో జాన్ డ్రైడెన్ కావచ్చు, పోప్ కావచ్చు, జాన్సన్ కావచ్చు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రైటర్స్ అనమాట నియో క్లాసికల్ మూమెంట్లో. సో దే స్టార్టెడ్ ఫాలోయింగ్ ద క్లాసికల్ పోయిటరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫార్మ్ అండ్ స్ట్రక్చర్. తర్వాత ఏజ్ ఆఫ్ ప్రోజ్ అండ్ రీజన్ వచ్చేటప్పటికి మనకు వీళ్ళు మళ్ళీ సరే ఇవంతా కాదు, అసలు యాక్చువల్గా మనం ఆలోచించే దాని ప్రకారం ఏదైతే కరెక్టో దాని ప్రకారమే రాసుకోవాలంటూ రాయడం మొదలు పెడతారు. ఏజ్ ఆఫ్ రీజన్ అండ్ ఏజ్ ఆఫ్ ప్రోజ్లో రైటర్స్ వచ్చేటప్పటికి ఎడిసన్, స్టీలే, స్విఫ్ట్ అనమాట. వీళ్ళు ప్రామినెంట్ ఫిగర్స్ కిందకి వస్తారు. 18th century కిందకి ఏజ్ ఆఫ్ రీజన్ వస్తుంది, ఒక లిటరరీ మూవ్మెంట్ అనమాట. తర్వాత ఇక్కడ వరకు మనకి ఏం చేస్తామంటే లిటరరీ మూవ్మెంట్స్లో ఒక 4-5 ఇంపార్టెంట్ లిటరరీ మూవ్మెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేటప్పటికి నియో క్లాసికల్ మూమెంటు, ప్యూరిటన్ లిటరేచర్ మూమెంటు, కెవిలియర్ స్కూల్ ఆఫ్ పోయిటరీ ఉంది. ఒక నిమిషం చెప్తాను. సో కెవిలియర్ స్కూల్ ఆఫ్ పోయిటరీలో వచ్చేటప్పటికి డ్యూరింగ్ కెరోలిన్ ఏజ్ poets embraced a stylistic elegance that reflected the sensibility of the court and the complexities of the era. Love, loyalty to king, elegance. మళ్ళీ వీళ్ళు అదే అనమాట, పాడిందే పాట పాశిపనుల దాశానం అన్నట్లు వీళ్ళంతా మళ్ళీ రాజులకి రాణులకి అంతా ఒత్తాసు పలుకుంటే ఏదైతే లిటరేచర్ రాసుకున్నారో దాన్ని కెవిలియర్ స్కూల్ ఆఫ్ పోయిటరీ అంటారు అనమాట. అంటే కోర్ట్ ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని కెవిలియర్ స్కూల్ ఆఫ్ పోయిటరీ అంటారు. మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయిటరీలో వాళ్ళు విపరీతంగా ఆలోచించి లేని దాన్ని ఉన్నదాన్ని దానికి లింక్ వేసి మాట్లాడతారు చూడండి, అది మెటాఫిజికల్ స్కూల్ ఆఫ్ పోయిటరీ. యూనివర్సిటీ విట్స్ గురించి మీకు చెప్తున్నాను, హ్యూమనిజం. సో ఇవి ఇంపార్టెంట్ మూమెంట్స్, లిటరరీ మూమెంట్స్ అనమాట మనకి ఇంగ్లీష్ లిటరేచర్లో ఎందుకు వచ్చినాయి, రావడానికి కారణం ఏముందనేది మనం చెప్పినాం. సో 2 పార్ట్స్ అయిపోయినాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అయిపోయింది, తర్వాత ఇంపార్టెంట్ లిటరరీ మూమెంట్స్ అనేది అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఇంకా స్లైడ్స్ చాలా ఉన్నాయి, ఇవి ఒకసారి నేను ముందుకు వెళ్ళిపోతాను. లిటరరీ టర్మ్స్కి వెళ్దాం. మనం లిటరరీ టర్మ్స్ గురించి ఈరోజు మనము చదువుకుందాం.
సో ఇవన్నీ మీకు నోట్స్ ఇస్తాను, నోట్స్ చూసుకోండి, చదువుకోండి, దానివల్ల మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా క్రియేట్ చేశాను అనమాట. లిటరరీ టర్మ్స్ వద్దాం మనం. లిటరరీ టర్మ్స్ అనేవి ఏమి యాక్చువల్గా, ఇప్పుడు మనకు సిమిలీ అంటారు, లేకపోతే అపాస్ట్రోపే అంటారు, లేకపోతే పర్సానిఫికేషన్ అంటారు. అసలు ఏమి లిటరరీ టర్మ్స్ అనేవి ఎందుకు ఉన్నాయి, వాటి ఉపయోగం ఏమి, అసలు అవసరం ఏమి, ఎందుకు అవసరము, దానివల్ల ప్రయోజనం ఏముంది అంటే, ఇప్పుడు ఉన్నది సరదాగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి బట్టలు అవసరం కదా, బట్టలు వేసుకోవచ్చు కదా, తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోతుంది కదా, లేదా నల్ల బట్టలు వేసుకుంటే సరిపోతుంది కదా, లేదా బూడిద రంగులో ఉన్న బట్టలు వేసుకుంటే సరిపోతుంది కదా. ఇన్ని కలర్లు కాంబినేషన్లు ఎందుకు వేసుకుంటాం? కింద ఒక కలరు, పైన ఒక కలరు, దీనికి ఏమంటారు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్స్కి ఒక కలర్, ఇట్లా రకరకాల రంగులుగా ఎందుకు మార్చుకుంటాం? ఎన్ని రకాల డిజైన్లతో ఎందుకు మనం చీరలు కొనుక్కుంటాము? ఎన్ని రకాల బట్టలు ఎందుకు కొనుక్కుంటాము? ఒక బట్టలు అనేవి మనకు జస్ట్ శరీరాన్ని కప్పుకోవడానికి, చలి నుంచి కాపాడుకోవడానికో, ఎండ నుంచి కాపాడుకోవడానికో మనకు బట్టలు అవసరం, అది బేసిక్. కాకపోతే ఎందుకు మరి ఇంత మనం బట్టల కోసం ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తాం? ఎందుకు ఇన్ని రకరకాల బట్టలు కొనుక్కుంటాం? ఇన్ని కొనుక్కున్నా కూడా మళ్ళీ మనకి చీరలు తక్కువ అని ఇంట్లో అనుకుంటాం. ఇవన్నీ నిజమే కదా, అవునా కదా, అనిపిస్తుందా కదా? ఎందుకు ఇన్ని చేసుకుంటున్నాం మనము? ఉన్న ఒక రెండో మూడో జతలు ఇది చినిగిపోతే అది కట్టుకోవడానికి ఇంకో జత ఉంటే సరిపోతుంది అనుకోవచ్చు కదా. అలా కాకుండా ఎందుకు మరి ఇన్ని రకాలు? పోనీ వంటలకు వచ్చినాం అనుకోండి, ఎన్ని వంటలు, ఉప్పు వేసి కొన్ని వంటలు, ఉప్పు లేకుండా కొన్ని వంటలు, కారం వేసి కొన్ని వంటలు, అందులో కారంలో మళ్ళీ గుంటూరు కారం వేరు, రాయలసీమ కారం వేరు, తర్వాత కాశ్మీరీ మిర్చి వేరు, ఇలా రకరకాలుగా వేసుకొని ఇన్ని రకాల డిషెస్ ఎందుకు చేసుకుంటాము? అది తిని ఇది తిని ఎన్ని తిన్నా పోయేది లాస్ట్ కడుపులోకి పోతుంది కదా. నాలుగు ఒకటే కదా రుచి తెలిసేది. ఆ నాలుగు రుచి మర్చి కొంచెం పక్కన పెట్టినాం అనుకోండి, ఏది తిన్నా ఒకటే కదా. ఇంత ఎందుకు మళ్ళీ మనకు ఇన్ని కలర్లు ఎందుకు అవసరము, ఇన్ని రకాల బట్టలు ఎందుకు అవసరము, ఇన్ని రకాల ఫుడ్ ఎందుకు మనకు, రుచులు ఎందుకు అవసరము, ఇన్ని రకాల మనకి ఎందుకు అవసరము అంటే, జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క దాన్ని ఏమంటారు, తెలుగులో ఎలా అంటారు, తెలుగులో ఏమంటారు, తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఉన్నటువంటి ఒక గల్లిబుల్ నేచర్ కావచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ క్లారిటీ కావచ్చు, మీనింగ్లెస్నెస్ కావచ్చు, పర్పస్లెస్నెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కప్పిపుచ్చడం కోసము మనిషి ఇవన్నీ సృష్టించుకున్నాడు. పండగలు, పబ్బాలు ఇవన్నీ కూడా మనమే సృష్టించుకున్నాం. ఎందుకు? పండగలు, పబ్బాలు లేదనుకోండి, కోళ్ళు ఎప్పుడు కోసుకుంటాము, కూర ఎప్పుడు చేసుకుంటాము, ఎప్పుడు తింటాము, కొత్త బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం. కనుక ఇన్ని పండుగలు సృష్టింటే ప్రతి పండుగ ఒక కొత్త బట్ట కొనుక్కోవాలా, ప్రతి పండుగ కొత్త చీర కొనుక్కోవాలా, పిండి వంటలు చేసుకోవాలా, వాటన్ని కలుపుకొని తినాలా, కూర్చొని తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా. కనుక ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నది. అలాగే సాహిత్యంలో కూడా సింపుల్గా రాసేసినాం అనుకోండి, ఆమె అందంగా ఉందని రాసినాం అనుకోండి, ఏముంది దాంట్లో, ఏమీ లేదు కదా. అలా కాకుండా ఆమె మొహము చంద్రబింబము వలె ఉన్నది అని రాసినాం అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆమె ముఖం చూస్తాడు, ఆకాశంలో పైకి చూసుకొని చంద్రబింబాన్ని చూస్తాడు, పైన కింద చూసి ఓహో ఈమె ఇంత అందంగా ఉందా, చల్లని వెన్నెలలాగా ఉంది ఈమె యొక్క చిరునవ్వు అన్నాం అనుకోండి. సో ఇలా అంతా రాయడం వల్ల ఏముందంటే, మనిషి యొక్క వాస్తవాల్ని పక్కన పెట్టి మనిషి మనసుకు కొంచెం ఆహ్లాదకరంగా ఉండడం కోసము కొంచెం ఉన్న విషయాన్ని కొంచెం అటు ఇటు మార్చి చెప్పడం వల్ల దానికి ఒక రకమైనటువంటి అలంకారం ఏర్పడుతుంది, కొంచెం ఆ సాహిత్యానికి సొగసులు అందుతాయన్నమాట. కనుక దానికోసం మనకి లిటరరీ టర్మ్స్ అన్నింటినీ వాడతాము, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ వాడతాం. కనుక లిటరరీ టర్మ్స్ వచ్చేటప్పటికి మనకి ఇట్ హెల్ప్స్ అండ్ అనలైజ్ అండర్స్టాండ్ టెక్స్ట్. దే డిస్క్రైబ్, ఫామ్ డిస్క్రైబ్ చేస్తుంది, స్టైల్ డిస్క్రైబ్ చేస్తుంది, టెక్నిక్ డిస్క్రైబ్ చేస్తుంది, మీనింగ్ మనకు దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు కూడా ఆలోచించుకోండి, మనం కూడా ఆలోచించుకుందాం. ఇన్ని బట్టలు మనకు అవసరమా, ఇన్ని చీరలు మనం కొనుక్కోవాలా, ఇన్ని రకాల ఫుడ్ మనం తిండ్లు మనం చేసుకుంటూ కష్టపడి అది చేసుకోలేక ఇది చేసుకోలేక ఇన్ని చేసుకున్నా మళ్ళీ వాళ్ళు తింటుంది చూస్తే మనం తినలేకపోతున్నామని బాధపడ్డం, ఇవన్నీ అవసరమా అంటే ఏమో మరి అవసరమేనేమో, లేకపోతే జీవితం విసుగు వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేటప్పటికి నేరేటివ్ అండ్ డ్రామాటిక్ పోయిట్రీ ఉంది. సో నేరేటివ్ అండ్ డ్రామాటిక్ పోయిట్రీ వచ్చేటప్పటికి కథ చెప్తూ ఉంటారన్నమాట, ఒక రకంగా డ్రామటైజేషన్లో వెళ్తుంది అనమాట పోయిట్రీ మనకు. ఇక్కడ చూడండి, డ్రామాటిక్ పోయిట్రీస్, నేరేటివ్ పోయిట్రీ వచ్చేటప్పటికి దిస్ మోడ్ ఆఫ్ పోయిట్రీ ఎంఫసైజెస్ స్టోరీ టెల్లింగ్ ఫీచరింగ్ ఏ క్లియర్ ప్లాట్, డెవలప్డ్ క్యారెక్టర్స్ అండ్ స్పెసిఫిక్ సెట్టింగ్స్. డ్రామాటిక్ పోయిట్రీ వచ్చేటప్పటికి కంపోజ్డ్ ప్రైమరీలీ ఫర్ థియరిటికల్ పర్ఫార్మెన్స్, ఏదైతే కోర్టులో అంటే దాన్ని ఏమంటారు, మనకు థియేటర్లో వెళ్ళి చేస్తారు చూడండి, నాటకాలు వేస్తారంటారు, అలాంటి దానికి సంబంధించింది అనమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఎలిజీ అండ్ ఓడ్ ఉంది. ఎలిజీ అనేది మనిషి పోయట్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ చచ్చిపోయినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎలిజీ రాస్తారనమాట. అండ్ ఎలిజీ ఇస్ ఎ టైప్ ఆఫ్ పోయం దట్ ఎక్స్ప్రెసెస్ ప్రొఫౌండ్ సారో అండ్ కాంటెంప్లేషన్ ఆఫ్టర్ మోరింగ్ ద లాస్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ సిగ్నిఫికెంట్. జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు అంటే వాళ్ళకు ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మీద రాసినటువంటి పోయంని ఎలిజీ అని అంటారు. ఓడ్ వచ్చేటప్పటికి ఏముంటుందంటే an ode is a formal lyric poem that pays tribute to subject celebrating its beauty or significance. సో ఓడ్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఓడ్ టు వెస్ట్ విండ్ ఉంది, ఓడ్ టు నైటింగేల్ ఉంది, కనుక చాలా వరకు ఓడ్స్ మనకి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలన్నమాట మనం. సో ఎలిజీ వచ్చేటప్పటికి మనకు ఏముంది, ఒక విషాద గీతం లాగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓడ్ వచ్చేటప్పటికి ఏముందంటే ఏ ఫార్మల్ లిరిక్ పోయం, అంటే పాడడానికి వీలు ఉన్నటువంటి ఒక పోయం ఏదైతే ఉందో, లిరిక్ పోయం ఉందో అలాంటి ఒక ఫార్మల్ లిరిక్ పోయంని దట్ పేస్ ట్రిబ్యూట్ టు సబ్జెక్ట్, ఏదైనా ఒక దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం, గొప్పగా వర్ణించడం కోసం ఏదైతే పాట రూపంలో ఏదైతే రాస్తామో అలాంటి దాన్ని ఓడ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సానెట్ మనకు 14 లైన్స్ ఉంటుంది. పెట్రార్కియన్ సానెట్ యాక్చువల్గా ఫస్ట్ వచ్చిందనమాట. తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి మనకు షేక్స్పియరియన్ సానెట్ కిందకి తీసుకొస్తాము. దాని రైమ్ స్కీమ్ మనకు ఉంటుంది. పెట్రార్కియన్ సానెట్ యొక్క రైమ్ స్కీమ్ వేరు, తర్వాత షేక్స్పియరియన్ సానెట్ లేదా ఇంగ్లీష్ సానెట్ యొక్క రైమ్ స్కీమ్ వేరే ఉంటుంది. ఇక్కడ కొంచెం డెఫినేషన్ ఇచ్చినారు చూడండి. ద సానెట్ ఈజ్ ఎ 14 లైన్ లిరిక్ పోయం traditionally composed in iambic pentameter, అంటే stressed syllable, unstressed syllable, stressed syllable, unstressed syllables కింద వస్తే, that explores themes of love, time, beauty and mortality. Its rigid structure often fosters creativity, demanding precision and emotional depth. So మనకు దేనంటారు, సానెట్ వచ్చేటప్పటికి 14 లైన్స్ ఉంటుందన్నమాట మనకు. ఆ 14 లైన్స్లో మొత్తం అంతా కూడా పోయం అంతా వాళ్ళు రాస్తారు. 2 రకాలైన మనకు సానెట్స్ ఉన్నాయి. పెట్రార్కియన్ సానెట్ ఉంది, తర్వాత మనకు షేక్స్పియరియన్ సానెట్ ఉంది. దాన్నే ఇంగ్లీష్ సానెట్, ఎలిజబెథన్ సానెట్ అని కూడా మనం అంటాం. పెట్రార్కియన్ సానెట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆక్టేవ్. ఫస్ట్లో 8 లైన్స్ ఉంటుంది, ప్రాబ్లం చెప్తారు వాళ్ళు. తర్వాత నెక్స్ట్ 6 లైన్స్లో ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. సో ఫస్ట్ 8 లైన్స్ వచ్చేటప్పటికి మనకు ఆక్టేవ్ అంటాము. నెక్స్ట్ 6 లైన్స్కి వచ్చేటప్పటికి మనకు సెస్టే అని అంటాం అనమాట. షేక్స్పియరియన్ సానెట్ వచ్చేటప్పటికి కొంత మార్పు ఉంటుంది. ద షేక్స్పియరియన్ సానెట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 3 క్వాట్రైన్స్ ఫాలోడ్ బై ఎ ఫైనల్ రైమ్డ్ కప్లెట్. కప్లెట్ అంటే 2 లైన్లతో ఉన్నటువంటి పోయంతో లాస్ట్ మనకు స్టాంజా ఎండ్ అవుతుంది. 3 క్వాట్రైన్స్ ఉంటాయన్నమాట. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట షేక్స్పియరియన్ సానెట్కి తర్వాత పెట్రార్కియన్ సానెట్కి. చూపిస్తాను మీకు నేను కూడా, లేదా స్లైడ్ ఉంది మీరు చదువుకోండి తర్వాత. నెక్స్ట్ బ్యాలెడ్, పాస్టోరల్ అండ్ మాక్ ఎపిక్. సో నిన్ననే మనము క్లాస్లో ఇది EMRS వాళ్ళు టైర్ 2 క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ బ్యాలెడ్ ఏంటేమో చూద్దాం. బ్యాలెడ్ ఈజ్ ఎ నారేటివ్ పోయం traditionally set to music, featuring simple language and often refrain of lyrical emphasis. So ballad tells tales of love, tragedy or adventure with notable examples such as Coleridge, The Rime of Ancient Mariner. So ballad మనం కావాలంటే ఒక రకంగా మనకు తెలుగులో ఏమంటారు వాటిని, బుర్రకథలు అంటారు చూడండి. బ్యాలెడ్ అనమాట, కథలు చెప్తారనమాట, పాట రూపంలో కథలు చెప్పుకుంటూ పోతారనమాట. నెక్స్ట్ పాస్టోరల్ ఎలిజీ వస్తుంది. పాస్టోరల్ ఎలిజీలో ఏముంటుందంటే షెపర్డ్స్ అనమాట, అంటే ఇన్నోసెంట్ షెపర్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యొక్క పాస్టోరల్ రూరల్ లైఫ్ అనమాట. అంటే ఇప్పుడు సిటీ కాకోకుండా పల్లెటూరు వాతావరణంలో, మనం బెంగళూరులోనే కానీ హైదరాబాద్లో కూడా చూడండి, సంక్రాంతి వస్తుంది అనుకోండి, ఒకరోజు ముందు మొత్తం సిటీ అంతా ఖాళీ అయిపోతుంది అనమాట, పల్లెకి వెళ్ళిపోతాం అందరూ. సో అట్లా పాస్టోరల్ అంటే రూరల్ లైఫ్ని, రూరల్ సెట్టింగ్ని, సింప్లిసిటీని, సింపుల్ లివింగ్ని ఏదైతే ఫోకస్ చేస్తూ హైలైట్ చేస్తూ పోయిటరీ రాస్తారో అలాంటి పోయిటరీని పాస్టోరల్ అంటారు. ఎలిజీ, పాస్టోరల్ ఎలిజీ అంటే దాంట్లో మళ్ళీ విషాదం ఉంటుందన్నమాట. ఇక మాక్ ఎపిక్ అంటే ఏమి, ఎపిక్ అంటే ఏముందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగులో సాహిత్యంకి వచ్చేటప్పటికి మనకు పురాణాలు ఉన్నాయి. ఇది రామాయణం ఉంది, మహాభారతం ఉంది, భాగవతం ఉంది. ఇవన్నీ మనకు ఎపిక్స్ అనమాట తెలుగు వాళ్ళకి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఒకే ఎపిక్ ఉంది, అది వచ్చేటప్పటికి మనకు జాన్ మిల్టన్ రాసినటువంటి ప్యారడైజ్ లాస్ట్ అనమాట. తర్వాత జాన్ కీట్స్ ఒక ఎపిక్ స్టార్ట్ చేసినాడు, హైపీరియన్ ఒక ఎపిక్ స్టార్ట్ చేసినాడు, కాకపోతే అది పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయినాడు అనమాట. కన్సంప్షన్ క్షయవాదితో అతను చనిపోవడం చేశాడు. మాక్ ఎపిక్ వచ్చేటప్పటికి ఏముందంటే ఎపిక్ లాంటి స్టైల్లోనే రాస్తాడు, కానీ ఆ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ సింపుల్గా ఉంటుంది. దాని యొక్క విధానం, చూపించిన విధానం ఎలా ఉంటుందంటే చాలా గొప్ప సీరియస్గా చూపిస్తారనమాట. ఇప్పుడు మీకు దానికి తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎలా ఉంటుంది, పెద్దరాయుడు సినిమా అందరూ చూసినారు కదా, ఒకసారి థమ్స్ అప్ కోకోలో పంపించండి. పెద్దరాయుడు సినిమా చూసినారు అందరూ? మిగతా వాళ్ళు చూడలేదా? పెద్దరాయుడు చూసారు కదా అందరూ? ఆ పెద్దరాయుడు సినిమాని నాకు తెలిసి గుర్తు రావడం, పేర్లు మర్చిపోయాను, కానీ
ఏదో ఒక సినిమా వచ్చింది, హృదయ కాలేయం ఒక సినిమాలో హీరో ఉన్నాడు చూడండి, ఏం పేరు, హృదయ కాలేయం సినిమా ఒకటి చేశారు చూడండి తెలుగులో, సంపూర్ణేష్ బాబు సార్, సంపూర్ణేష్ బాబు, రైట్, సంపూర్ణేష్ బాబు. ఆయన మళ్ళీ ఏదో తర్వాత కొబ్బరి మట్ట ఏదో తీసినట్టున్నాడు. కొబ్బరి మట్ట సినిమాలో ఈ పెదరాడి క్యారెక్టర్ని పూర్తిగా దాన్ని వేసుకొని అతనేమో సీరియస్గానే చేస్తుంటాడు. సినిమా అంతా కూడా పాపం అతను సీరియస్గానే ఉంటుంది యాక్షన్, కానీ చూసే వాళ్ళకి నవ్వు వస్తుంటుంది అనమాట. పెదరాడి సినిమా అనేటప్పుడు మనకు ఒక ఎపిక్ లాగా తీసుకుంటే సీరియస్ సబ్జెక్టు, సీరియస్ ప్రజెంటేషను. ఈ యొక్క కొబ్బరి మట్టల సినిమా తీసుకుంటే ఎలా ఉందంటే ట్రివియల్ సబ్జెక్టు, సీరియస్ ప్రజెంటేషన్. సో ఎలాగైతే ఒక ఎపిక్ ఉందో దాన్ని హాస్యాస్పదంగా చేస్తూ మాట్లాడడమో రాయడమో చేస్తే దాన్ని మాక్ ఎపిక్ అని అంటారనమాట. సో అలాంటి దాన్ని మనము ఎపిక్ వేరు, మాక్ ఎపిక్ వేరు. ఎపిక్లో matter and manner are serious in, whereas in mock epic either matter is serious or manner is serious and other part is trivial in nature. ఇది బ్యాలెడ్, పాస్టోరల్, మాక్ ఎపిక్ యొక్క ఎక్స్ప్లెనేషన్. తర్వాత మనకు కప్లెట్, ట్రెసెట్, క్వాట్రైన్ 3 వస్తాయన్నమాట. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా, గబగబా చెప్తున్నానా? ఒకసారి నేను కూడా కొంచెం టైం తీసుకున్నాను, మిగతా వాళ్ళు ఏం మాట్లాడటాను, గబగబా చెప్తున్నానా, ఎందుకంటే చదివింటారు మీరు ఇవన్నిటిని, ఒకసారి రివిజన్ చేసిన విధంగా చేస్తున్నాను అనమాట. ఉన్నారా చాలామంది? ఓకే, సరే. ఇప్పుడు మనకు పూర్తిగా స్టాంజా ఫామ్స్లోకి వచ్చేటప్పటికి బేసిక్ ఫామ్స్ ఉంటాయి. అంటే ఒక స్టాంజా రాస్తున్న వాటిని వర్స్ కానీ ఒక బేసిక్ ఫామ్స్లో రాస్తే కప్లెట్ ఉంటుంది, ట్రెసెట్ ఉంటుంది, క్వాట్రైన్స్ ఉంటుంది. కప్లెట్ అంటే 2 లైన్లో రాసే యొక్క పద్యాల్ని కప్లెట్ అంటాం అనమాట. ట్రెసెట్ అంటే ట్రెసెట్ కంప్రైజెస్ 3 లైన్స్, 3 లైన్స్ ఉంటాయి. కామన్లీ ఎంప్లాయింగ్ ఏ లింక్డ్ రైమ్ స్కీమ్ సచ్ యాజ్ A, B, A. This compact form allows for a varied reasons, expressions of thought and tone exemplified by Dante's Tetrarima, which beautifully intertwines themes and narrative complexes with a triadic structure. 3 లైన్లో ఉన్నటువంటి ఏదైతే స్టాంజా ఉంటుందో దాన్ని ట్రెసెట్ అంటారు. 2 లైన్లో ఏదైతే స్టాంజా ఉంటుందో దాన్ని కప్లెట్ అంటాం. కప్లెట్లో రైమింగ్ 2 లైన్లో చివరి పదాలు 2 కూడా ఒకే రైమ్లో ఎండ్ అవుతాయి. ట్రెసెట్కి వచ్చేటప్పటికి మనకు రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ABA అనే రైమ్ స్కీమ్ అనుకుంటుంది. క్వాట్రైన్ అనేటప్పటికి ఏముంటుందంటే కంప్రైజింగ్ 4 లైన్స్, 2 లైన్స్ ఉంటే కప్లెట్, 3 లైన్స్ ఉంటే ట్రెసెట్, 4 లైన్లు ఉంటే క్వాట్రైన్. సో 4 లైన్లు ఉన్నటువంటి పోయంని పోయిట్ స్టాంజాని ఏమంటారంటే క్వాట్రైన్ అంటారు. కంప్రైజింగ్ 4 లైన్స్, ద క్వాట్రైన్ ఈజ్ ద మోస్ట్ కామన్ స్టాంజా ఫామ్ ఇన్ ఇంగ్లీష్ పోయిటరీ. 4 లైన్లు రాసినటువంటి పద్య పాదాలు ఉంటాయని తెలుగులో అనుకుంటా, పద్య పాదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం క్వాట్రైన్ అంటాము. దాన్ని చాలా ఎక్కువ మంది వాడతారు. మీరు నాకు ఇంకొక 2-3 సార్లు ఇట్లా క్లాస్లో మాట్లాడడానికి, తెలుగు బాగా మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చిందనుకోండి, నేను దాదాపుగా 24 ఏళ్ళ క్రితం నేను తెలుగు లిటరేచర్ ఏదైతే ప్రిపేర్ అయ్యానో, ఇంగ్లీష్ MA తెలుగు లిటరేచర్ చేద్దామని ఏదైతే ప్రిపేర్ అయ్యానో అవన్నీ గుర్తుకొచ్చేస్తే ఆ పదాలన్నీ కూడా గ్రాంధిక భాష అంతా కూడా నాకు గుర్తుకొచ్చేస్తుంది అనమాట. దాదాపుగా బాగా చదువుకున్నాను నేను. యాక్చువల్గా MA తెలుగు లిటరేచర్ చేద్దాము, ఎగ్జామ్ రాద్దామని బాగా చదువుకున్నాను అనమాట. మీకు చెప్పినా లేదు నాకు తెలియదు, MA తెలుగునే చేద్దామని, ఇంగ్లీష్ చేద్దామని ఉద్దేశం నాకు ఉండలేదు. BA అయిపోయిన తర్వాత MA తెలుగు లిటరేచర్ చేద్దాము, ఎందుకంటే అప్పుడు తెలుగులోనే రాసామని, కథలు కానీ ఏమన్నా అంతా తెలుగులో రాసామని బుక్స్ పబ్లిష్ అవుతుండేవన్నమాట. కథలు పబ్లిష్ అవుతుండేవి, ఆర్టికల్స్ రాసి పంపిస్తుంటే ఆర్టికల్స్ పబ్లిష్ అవుతుండే, కానీ ఇంకా తెలుగు సాహిత్యంలోనే వెళ్దాం అనుకున్నా. చివరికి తెలుగు వదిలేసేసి ఇంగ్లీష్ పట్టుకోవాల్సి వచ్చిందనమాట కొన్ని కారణాల వల్ల. తెలుగు చేస్తే మళ్ళీ ఉద్యోగాలు రాకపోవచ్చు, చదువుకోవచ్చు కానీ అన్నం కూడా పెట్టలేదేమో ఒక భయంతో ఇంగ్లీష్ లిటరేచర్లోకి రావడం చేసినాం. కనుక తెలుగు సాహిత్యం మీద యాక్చువల్గా చెప్పాలంటే చాలా ఎక్కువ కృషి చేసినాం అనమాట, ఇంగ్లీష్ సాహిత్యం తక్కువే. సో 2 లైన్స్ ఉంటే కప్లెట్, 3 లైన్స్ ఉంటే ట్రెసెట్, 4 లైన్స్ ఉంటే క్వాట్రైన్. నెక్స్ట్ ఇంకా కాంప్లెక్స్ స్టాంజా ఫామ్స్లోకి వెళ్దాం. అంటే ఈ 2 లైన్లు, 3 లైన్లు, 4 లైన్లతో పాటు ఇంకా ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి పద్య పాదం ఏదైతే ఉందో అందులో మళ్ళీ ఘనాలు వస్తాయి కదా, యతి, ప్రాస, నియమాలు అంటే మనం ఏదైతే మాట్లాడతామో అలాంటి వాటిని అనమాట ఇంగ్లీష్లో వస్తాయన్నమాట మనకు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రైమ్ రాయల్, సెకండ్ వన్ ఒట్టవా రిమా, 3వది వచ్చేటప్పటికి స్పెన్జీరియన్ స్టాంజా. ఈ 3 గురించి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుందాము. స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా క్లీన్గా, మీరు చూడండి. రైమ్ రాయల్ అంటే ద రైమ్ రాయల్ కన్సిస్ట్ ఆఫ్ 7 లైన్స్, 7 లైన్లు ఉంటాయి. ఒకే పద్య పాదంలో 7 లైన్లు ఉంటాయి. ద రైమ్ రాయల్ కన్సిస్ట్ ఆఫ్ 7 లైన్స్ written in iambic pentameter. Iambic pentameter లో stressed syllable, unstressed syllable, stressed syllable, unstressed syllable లాగా ఫాలో అవుతుంది అనమాట.
typically following the rhyme scheme AB, BB, CC. రాసుకునే వాళ్ళు రాసుకోండి. రైమ్ రాయల్లో ఉన్నటువంటి రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏబి, ఏబి, బీసీ, సిసి అంటే లాస్ట్ చివరి పదాల యొక్క రైమ్ అనమాట. డెవలప్డ్ బై చాజర్, దిస్ ఫార్మ్ ఈజ్ సూటబుల్ ఫర్ narratives and lyrical poetry, allowing a nonsense exploration of complex themes and ideas. ఏ పద్యపాదం అయితే 7 లైన్లు ఉంటుందో, అయాంబిక్ పెంటామీటర్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే రైమ్ స్కీమ్ ఏబి, ఏబి, బిసిసి ఉంటుందో అది రైమ్ రాయల్ అంటే కొన్ని భావాలు వ్యక్తపరచాలంటే కంటిన్యూషన్ ఉండాలంటే 7 లైన్లు ఒక పద్యపాదంలో ఉంటేనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలం అనమాట. 3 లైన్లో, 2 లైన్లో, 4 లైన్లో రాయలేనప్పుడు వాళ్ళు రైమ్ రాయల్లో రాస్తారు. కొంచెం తక్కువే చాజర్, కాంటర్బరీ టేల్స్ ఇట్లాంటివన్నీ కూడా చాజర్ రాసుకున్నాడు అనమాట. రెండోది వచ్చేటప్పటికి ఒట్టవా రిమా. ఒట్టవా రిమా ఫీచర్స్ 8 లైన్స్ ఆఫ్ అయాంబిక్ పెంటామీటర్. 8 లైన్లు ఉన్నటువంటి పద్యపాదం ఏదైతే ఉంటుందో, వర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒట్టవరిమా అంటారు. టిపికలీ అడ్హెరింగ్ ద రైమ్ స్కీమ్ ఏబి, 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 సిసి రైమ్ స్కీమ్ ఇది. This format, cherished by the poets like Lord Byron, is adaptable for storytelling and lyrical expressions, often showcasing intricate rhyme and thematic developments. క్లుప్తంగా గుర్తుపెట్టుకోవాలంటే రైమ్ రాయల్ 7 వస్తుంది, దాని రైమ్ స్కీమ్ ఏమో గుర్తుపెట్టుకోండి. అట్టవరైమలో 8 లైన్లు ఉంటాయి, దాని రైమ్ స్కీమ్ గుర్తుపెట్టుకోండి. స్పెన్జీరియన్ స్టాంజా ఏదైతే ఉందో, ద స్పెన్జీరియన్ స్టాంజా కంప్రైజెస్ 9 లైన్స్, 9 లైన్లు ఉన్నటువంటి ఏదైతే పద్యపాదం ఉంటుందో దాన్ని స్పెన్జీరియన్ స్టాంజా అంటారు. విత్ ఫస్ట్ 8 లైన్స్ ఇన్ అయాంబిక్ పెంటామీటర్. మొదటి 8 లైన్లు అయాంబిక్ పెంటామీటర్లో ఉంటాయి. 8 ఉంటాయి అనమాట, గణాలు అనుకుందాం. 8 గణాలు ఉంటాయి. స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్, స్ట్రెస్డ్, అన్స్ట్రెస్డ్ సిలబల్స్తో ఉంటాయి. తర్వాత అండ్ ద కంక్లూడింగ్ విత్ అన్ అలెగ్జాండ్రియా 6th లైన్. చివరి లైన్ వచ్చేటప్పటికి మనకు అలెగ్జాండ్రియన్ అనే 6th లైన్లో మనకు ఉంటుంది అనమాట. ద రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏబి, ఏబి, బీసీ, బీసీసి అనేది రైమ్ స్కీమ్ ఉంటుంది. ఎన్హాన్సెస్ ద ఫార్మ్, అలోయింగ్ ఫర్ థిమాటిక్ డెప్త్ అండ్ స్టైలిస్టిక్ ఫ్లోరిష్, యూజ్ నోటబ్లీ ఇన్ ఎడ్మండ్స్ అండ్ స్పెన్సర్ ద ఫెయిరీ క్వీన్. సో ఏదైతే మనకు 7 లైన్స్ ఉందో దాన్ని రైమ్ రాయల్ అంటాము. 8 లైన్స్ ఉంటుందో దాన్ని ఒట్టవెరిమా అంటాము. ఏదైతే మనకు 9 లైన్స్ ఉంటుందో దాన్ని స్పెన్జీరియన్ స్టాంజా అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి రైమ్ రాయల్, ఒట్టవెరిమా, స్పెన్జీరియన్ స్టాంజా బేసిక్స్ కూడా చాలామందికి తెలియవు అనమాట. కనుక గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్లో. నెక్స్ట్ లిరిక్ అంటే ఏముందంటే ఏదన్నా ఒక దాన్ని పాట రూపంలో మనం తీసుకురాగలిగితే, ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యాన్ని పాట రూపంలో తీసుకురాగలిగితే దాన్ని మనం లిరిక్ అంటాం. ఎక్స్ప్లోరింగ్ ద ఎసెన్స్ ఆఫ్ పర్సనల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఏ లిరిక్ పోయం ఎన్కాప్సులేట్ ఇంటిమేట్ ఫీలింగ్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్, ఆఫ్టన్ ప్రజెంటెడ్ త్రూ ఏ మ్యూజికల్ క్వాలిటీ దట్ ఎన్హాన్సెస్ ఇట్ ఇమిటో పవర్. సో మామూలుగా పద్యం కాదనమాట, దాన్ని ఒక పాటలాగా, పాట రూపంలోకి ఏదైతే తీసుకొస్తామో దాన్ని లిరిక్ అంటాము. మనకు లిరిక్ రైటర్స్ ఉంటారు, తెలుగు పాటలు రాసే వాళ్ళని లిరిక్ రైటర్స్ అంటారు అనమాట. ట్రేసింగ్ ఇట్స్ రూట్స్ ద గ్రీక్ వర్డ్ లైర్ అనే ఒక పదం నుంచి ఈ యొక్క లిరిక్ అనే పదం వచ్చింది. మీరు మిగతా విషయాలు చదువుకోండి. నెక్స్ట్ మనకు ఎపిక్, ఇంతకుముందే చెప్పినాను, మ్యాటర్ అండ్ మేనర్ సీరియస్ ఉంటుంది. గొప్ప కథ తీసుకొని దాన్ని గొప్ప విధంగా దాన్ని డెకరేటెడ్ లాంగ్వేజ్లో గొప్ప గొప్ప పదాలు వాడుతూ వాళ్ళు దాన్ని రాస్తారన్నమాట, ప్రజెంట్ కూడా చేస్తారు. ఈ ఎపిక్లో వచ్చేటప్పటికి మనకు ఎపిక్ మిషనరీ ఉంటుంది. ఏంటంటే భూతాలు, తర్వాత దయ్యాలు ఇవన్నీ ఉంటాయి, తర్వాత దేవతలు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, ఇలాంటివన్నీ వాళ్ళు ఉంటారనమాట. అది ఇన్ మీడియా రెస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇన్ మీడియా రెస్ అంటే మధ్యలో బిగిన్ అవుతుంది అనమాట. ఎపిక్ పోయం అప్పుడు కూడా మధ్యలో బిగిన్ అవుతుంది. ఆ పోయం బిగిన్ అవడానికి ముందు పోయట్ ఏం చేస్తాడంటే ఇన్వొకేషన్ టు మ్యూజ్ అనమాట, అంటే ఒక ప్రార్థన చేస్తాడు అనమాట మ్యూజ్కి, దేవతకో దేవునికో ప్రార్థన చేస్తాడు. విఘ్నాలు కలిగించకుండా దాన్ని ముందుకు పోయి సాగని రచనని అంటూ వాళ్ళు రాస్తారనమాట. సో ఇవి మనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఎపిక్కి. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ఉన్నాయి మనకు. ఇమేజరీ అంటే ఏముంది, తర్వాత ప్యారలలిజం అంటే ఏముంది, సిమిలర్ అని టూకీగా చూసుకుంటూ వెళ్దాం మనం. సో ఇమేజరీ వచ్చేటప్పటికి యూజ్ ఆఫ్ వివిడ్ సెన్సరీ డీటెయిల్స్. ఏదన్నా ఒక దృశ్యాన్ని మనకు పదాలతో తీసుకొచ్చి చూపించగలిగితే అలాంటి యొక్క పదాల యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే ఇమేజరీ అంటాం. సో నేచర్స్ ఇమేజరీ ఇన్ వర్డ్స్వర్త్ పోయిటరీలో. సో వర్డ్స్వర్త్ పోయిటరీ మొత్తం కూడా ఇమేజరీతో ఉంటుందన్నమాట.
ఇంకా ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను, నేను చాలా స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. కామెడీ వచ్చేటప్పటికి ఏ డ్రామాటిక్ ఫామ్ విత్ హ్యూమర్ అండ్ హ్యాపీ ఎండింగ్. సో ఏదైతే మనకు కామెడీ ఉంటుందో, షేక్స్పియరియన్ కామెడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు చివరికి సుఖాంతం అవుతాయి, అంటే కథ సుఖాంతం అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి యాజ్ యూ లైక్ ఇట్, షేక్స్పియర్ యొక్క ప్లే. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ఆస్కార్ వైల్డ్. తెలుగులో వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి అష్టాచెమ్మ సినిమా అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ స్కూల్ అసిస్టెంట్లో సిలబస్లో పార్ట్ ఇది మీకు ఆస్కార్ వైల్డ్ రాశారు. నెక్స్ట్ ట్రాజడీ అనేటప్పటికి మనకు సీరియస్నెస్ డ్రామా ఉంటుంది, డెపిక్టింగ్ డౌన్ఫాల్ ఆఫ్ హీరో. హెమర్షియా ఉంటుంది, కెథారసిస్ అనే టర్మ్స్ ఉంటాయి. హెమర్షియా అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ట్రాజిక్ ఫ్లా అనమాట, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు అనమాట, లోపాలు ఉంటాయి వాటిని. కెథారసిస్ అంటే ఏముంటుందంటే మనకు పర్గేషను, కెథారసిస్ అనే పదాలు ఉన్నాయి, వినింటారు మీరు కూడా అందరూ. కెథారసిస్లో ఏమవుతుందంటే ఒకే పని చేస్తూ 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 మనకు అది రొటీన్ అయిపోయినప్పుడు వేరేది ఏదైనా కొత్త పని చేసినాం అనుకోండి, ఆ పాత పని కొత్త పని రెండు కలిసి వల్ల ఒక రకమైనటువంటి మనలో భావాలను మారుతాయన్నమాట. అలాంటి దాన్ని కెథారసిస్ అంటారు. అంటే రొటీన్గా పనిచేస్తూ ఒకరోజు ఏదైనా మనం బయటికి వెళ్ళి వచ్చినాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది, తిరిగి మళ్ళీ మన రొటీన్ మన పనులు మనం చేసుకోగలం. వాటిని కెథారసిస్ అంటారు. ఎగ్జాంపుల్ హ్యామ్లెట్ కానీ మెక్బెత్లో కానీ జరిగేది యొక్క హెమర్షియా వల్లే అనమాట, ట్రాజిక్ ఫ్లా వల్ల. హ్యామ్లెట్ యొక్క ట్రాజిక్ ఫ్లా ఏమి? హ్యామ్లెట్లో ఉన్నటువంటి ట్రాజిక్ ఫ్లా లోపం ఏమి చెప్పండి? హ్యామ్లెట్ లోపం ఏమి? హ్యామ్లెట్ క్యారెక్టర్లోని లోపం ఇర్రెజల్యూట్నెస్, డిసిషన్స్ తీసుకోలేడు అనమాట. మెక్బెత్ వచ్చేటప్పటికి హుబ్రిస్, గర్వం. అందరూ వింటున్నారా నేను చెప్తుంది? వినిపిస్తుందా మీకు? టు డూ ఆర్ నాట్ టు డూ, దాన్ని ఇర్రెజల్యూట్నెస్ అంటారు. ఇంకా ఇర్రెజల్యూట్నెస్ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం అనమాట, ఇర్రెజల్యూట్నెస్ అనమాట. మెక్బెత్ వచ్చేటప్పటికి హుబ్రిస్, గర్వం అనమాట, ఓవర్వెల్టింగ్ అంబిషన్ అనమాట అతనిలో. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యారలలిజం. స్నేహలత గారు చదవండి ఒకసారి. Yes, sir. Definition of parallelism: use of similar grammatical structures. Example: government of the people, by the people, for the people. ఎగ్జామ్లో మీకు అని సెంటెన్స్ వచ్చింది అనుకుందాం, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటూ సెంటెన్స్ వస్తే ఇలాంటి దాన్ని మనం ప్యారలలిజం అని అంటాం. యూజ్ ఆఫ్ సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉంటుందో వాటిని ప్యారలలిజం అని అంటారు. ఇప్పుడు మీకు తెలిసినటువంటి ఇంకొక సెంటెన్స్ నాకు మెసేజ్ పంపించండి. ప్యారలలిజంకి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తెలుసుంటే, మీకు తెలిస్తే దాన్ని పంపించండి. బికాజ్ మీకున్నట్టు లిటరీ టైంలో ప్యారలలిజం ఉంది, నాకు తెలిసి ఒక సెంటెన్స్ పట్టుకున్నాను నేను. గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఇస్ కాల్డ్ డెమోక్రసీ. దీన్ని మనం ప్యారలలిజం అంటాం. మీకు ఏమైనా తెలుసా? ఇంకొక సెంటెన్స్ ఎక్కడైనా మీకు తెలిసింటే టెక్స్ట్ బాక్స్లో పంపించండి. ఓకే. రెండోది వచ్చేటప్పటికి ఇంకా రొమాంటిక్ ఏజ్ అంతా చెప్తున్నాను. లిరిక్ పోయిటరీ అయిపోయింది, ఎపిక్ పోయిటరీ, ఎలిజీ, స్టాంజా ఫార్మ్స్ మీకు ఇంతకుముందు చెప్పినాను, ఇంకొకసారి చూడండి. స్టాంజాస్లో వచ్చేటప్పటికి సానెట్లో 14 లైన్స్ ఉంటాయి. అందులో పెట్రార్కిన్ సానెట్ వచ్చేటప్పటికి మనకు రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏబిబిఏ, ఏబిబిఏ, సిడిఈ, సిడివి. ఎన్నిసార్లు నేను చదివి గుర్తుపెట్టుకున్నాను అంటే అన్నిసార్లు చదివింటాను. ఎగ్జామ్లో అడిగారు, జేఎల్ ఎగ్జామ్లో అడిగారు, కేవీఎస్లో అడిగారు, యూజీసీ నెట్లోను కూడా అడిగినారు అనమాట. అన్నిట్లోనే అడిగారు. ఇది పెట్రార్కిన్ సానెట్ యొక్క రైమ్ స్కీమ్ అడిగినారు, షేక్స్పియరియన్ సానెట్ యొక్క రైమ్ స్కీమ్ కూడా అడుగుతారు అనమాట. షేక్స్పియరియన్ సానెట్ వచ్చేటప్పటికి ఏబి ఏబి, సిడి సిడి, ఈఎఫ్ ఈఎఫ్, జీజీ. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, ఏదో అర్థం కాదనమాట. కనుక జాగ్రత్తగా రైమ్ స్కీమ్ గుర్తుపెట్టుకొని చెప్పుకుంటూ ఉంటే గుర్తుంటుంది. పెట్రార్కిన్ సానెట్ రైమ్ స్కీము, తర్వాత షేక్స్పియరియన్ సానెట్ రైమ్ స్కీమ్. నెక్స్ట్ ట్రాజడీ అయిపోయింది. ఎస్సే అంటే మీకు తెలుసు, ఏ షార్ట్ ప్రోజ్ కంపోజిషన్ డీలింగ్ విత్ ఎ సింగిల్ సబ్జెక్ట్ అనమాట. ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ ఏదైతే మనకు స్కూల్ అసిస్టెంట్లో సిలబస్లో ఉందో అది ఎస్సే రాశాడనమాట. తర్వాత అడిసన్ స్టీల్ స్పెక్టేటర్. నావల్ అనేది వచ్చేటప్పటికి అన్ ఎక్స్టెండెడ్ ప్రోజ్ నారేటివ్ డీలింగ్ విత్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ ఈవెంట్స్. నావెల్లా వచ్చేటప్పటికి మళ్ళీ నవలనిక అనుకుంటా తెలుగులో వచ్చేటప్పటికి. నావల్ అంటే ద నవల్ అంటే నవల. తర్వాత నవల కంటే కొంచెం చిన్నగా ఉందనుకోండి, దాన్ని హీ కేమ్, హీ సా, హీ కాంకర్డ్. కరెక్ట్ స్నేహలత, ప్యారలలిజంలో. సో మనకి నావెల్స్ వచ్చేటప్పటికి డానియల్ డెఫోర్ రాబిన్సన్ క్రూసో ఉంది, జేన్ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ ఉంది, చార్ల్స్ డికెన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఇక మెటాఫర్, సిమిలీ అందరికీ తెలుసు, సిమిలీతో ఏం ప్రాబ్లం లేదు. సిమిలీ వచ్చేటప్పటికి కంపారిజన్ అనమాట. రెండు విషయాల్ని, రెండు సబ్జెక్ట్స్ని తీసుకొని లైక్ కానీ యాజ్ కానీ కంపేర్ చేస్తే వాటిని సిమిలీ అంటాం. మై లవ్ ఈజ్ లైక్ ఎ రెడ్ రోజ్. సో అక్కడ లైక్ వాడినాడు, లేదా యాజ్ కానీ వాడితే దాన్ని మనము సిమిలీ అంటాం. లవ్ ఈజ్ కంపేర్ టు ఎ రోజ్ యూజింగ్ లైక్. సిమిలీ ఈజీ, చాలా ఈజీగా
ఈజీగా కనుక్కుంటాం, సిమిలీ కన్ఫ్యూజ్ ఎక్కడ కాదనమాట. మెటాఫర్లో కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే మెటాఫర్ అట్ సూపర్ఫిషియల్ లెవెల్ చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ డీప్గా వెళ్తే మెటాఫర్లో చాలా కష్టం ఉంటుంది. కనుక మెటాఫర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని స్టాక్ సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట మనకు ఇంగ్లీష్ లిటరేచర్లో. ఆ స్టాక్ సెంటెన్సెస్ లిస్ట్ రాసుకుని అవన్నీ మెటాఫర్ కిందకి వస్తాయని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ హాల్కి పోయినాం అనుకోండి, లక్కుండి అదే సెంటెన్సెస్లో అడిగినారు అనుకోండి, వాళ్ళు అడిగేది కూడా అది. ఎందుకంటే మీకు వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా తెలియదు, కొత్తగా మెటాఫర్ రాయాలంటే కష్టం అనమాట. కనుక ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి మెటాఫర్స్ని వాళ్ళు తీసుకొని కొంచెం ఇబ్బంది పెట్టి కష్టం అనిపించే ఒక మెటాఫర్ని తీసుకొని ఎగ్జామ్లో ఇస్తారు, కానీ కొత్తగా మెటాఫర్స్ క్రియేట్ చేయలేరు అనమాట వాళ్ళు కూడా. సో ఏం మెటాఫర్ అంటే అండ్ ఇంప్లాయిడ్ కంపారిజన్ బిట్వీన్ టూ అన్లైక్ థింగ్స్. రెండు ఏమాత్రం పోలిక లేనటువంటి రెండు వస్తువులని కంపేర్ చేసేటప్పుడు ఇంప్లాయిడ్ ఊహించుకొని కంపేర్ చేస్తారనమాట, దాన్ని మెటాఫర్ అంటారు. ఆల్ ద వరల్డ్స్ ఎ స్టేజ్, ఇందులో షేక్స్పియర్ చెప్పిన దాని ప్రకారం ఆల్ ద వరల్డ్స్ ఎ స్టేజ్ మెటాఫర్ అనమాట. అంటే ప్రపంచాన్ని ఒక వేదిక లాగా అతను కంపేర్ చేసినాడు, జీవితాన్ని ఒక వేదికతో కంపేర్ చేసినాడు అనమాట. ఆల్ వరల్డ్స్ ఇస్ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్సెస్. అంటే తెలుగులో చెప్పాలంటే ప్రపంచం ఒక నాటక రంగము, మనుషులందరూ కూడా నటులు, మనకున్నటువంటి పాత్రలు మనం పోషించి ఈ ప్రపంచంలో నుంచి ఈ వేదిక మీద నుంచి వెళ్ళిపోతామన్నమాట. సో ప్రపంచం అంతా నాటక రంగం అనమాట. అందరూ నటులే, నేను నటుడే, మీరు నటుడే, అందరూ నటీమణులే అనమాట. కొంతమంది బాగా నటిస్తాము, కొంతమంది చెత్తగా నటిస్తారు. బాగా నటించే వాళ్ళు జీవితంలో పైకి వస్తారు, నటించడం చేత కాని వాళ్ళు బాధపడతారు అనమాట. అంతేగాని అందరూ నటులే, ఎవరు కూడా నటులు కాని వాళ్ళు ఎవరు లేరనమాట. నేను మీకు ఏది ఫిలాసఫీ చెప్పడం లేదు. ఎవ్రీబడి ఈజ్ అన్ యాక్టర్, సమ్ ఆర్ గుడ్ యాక్టర్స్, సమ్ ఆర్ బ్యాడ్ యాక్టర్స్. హూ ఎవర్ ఆర్ గుడ్ యాక్టర్స్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, హూ ఎవర్ బ్యాడ్ యాక్టర్స్ దే సఫర్ ఇన్ లైఫ్. అందరూ నటులే అంటూ షేక్స్పియర్ చెప్తాడు. ఆల్ ద వరల్డ్స్ స్టేజ్లో వస్తుంది. ఎక్స్ప్లెనేషన్, లైఫ్ ఈజ్ కంపేర్డ్ టు ఎ స్టేజ్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్. సో మెటాఫర్లో టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లిటరేచర్లోని ఇంపార్టెంట్ మెటాఫర్స్ అన్ని లిస్ట్ తీసుకొని పెట్టుకోండి, వీలున్నప్పుడు అంతా చూసుకుంటూ పోతుండండి. ఇంకా అంతమించి వేరే చేస్తే మెటాఫర్స్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మెటాఫర్ సిమిలీ అయిపోయింది. పర్సానిఫికేషన్ అంటే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ని ప్రాణం ఉన్నటువంటి వ్యక్తులుగా భావించుకుంటూ మనం పలికితే మాట్లాడితే వాటిని పర్సానిఫికేషన్ అంటాం. డెత్ బీ నాట్ ఫ్రోడెన్, జాన్ డన్ అంటాడు. డెత్ అనేది మనిషి కాదు కదా, కానీ హ్యూమన్ క్వాలిటీస్ని ఏదైతే చూసుకుంటామో నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్కి అప్లై చేస్తామో దాన్ని పర్సానిఫికేషన్ అంటాం అనమాట. పెద్ద కష్టమైంది కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐరనీ వస్తుంది. చాలా రకాల ఐరనీ ఉంది, వర్బల్ ఐరనీ ఉంది, ఇట్లా ఉంటాయి. కానీ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ రాసినాను. ఐరనీ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. ఎగ్జాంపుల్, నాట్ విత్ ఏ బ్యాంగ్ బట్ ఏ వింపర్. అంటే పైకి ఒకటి మాట్లాడుతుంటాము, లోపల ఇంకొకటి ఏదో ఉంటుంది అనుకుందాం, దాన్ని వర్బల్ ఐరనీ అంటాం. డ్రామాటిక్ ఐరనీ ఉంటుంది. ఇట్లా రకరకాల ఐరనీ మనకు సబ్ డివిజన్స్ మళ్ళీ జరుగుతుంది అనమాట. నాట్ విత్ ఏ బ్యాంగ్ బట్ ఏ వింపర్ అంటే ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ క్వైట్. అంటే ప్రపంచం అంతమయ్యేటప్పుడు ప్రశాంతంగా అంతమైపోతుంది, అంతేగాని మీ సినిమాలో చూపించినట్లు భయంకరంగా దాన్ని ఏమంటారు భూగోళం అంతా ఉడికిపోయో లేకపోతే భూగోళంలో అంతా పొగలు వచ్చేసేం కాదు, ప్రశాంతంగా భూమి అంతరించిపోతుందని చెప్తున్నాడు. సాలిలాక్వీ అంటే ఒక వ్యక్తి తన మనసులో ఉన్నటువంటి మాటల్ని స్టేజ్ మీద ఒక క్యారెక్టర్ ఏదైతే గట్టిగా మాట్లాడతాడో, ఏ స్పీచ్ ఇన్ విచ్ ఎ క్యారెక్టర్ రివీల్స్ ఇన్నర్ థాట్స్ విత్ వైల్ అలోన్ ఆన్ ఎ స్టేజ్. ఒంటరిగా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే క్యారెక్టర్ తన మనసులోని మాటలు బయటికి మాట్లాడతాడో దాన్ని సాలిలాక్వీ అంటారు. ఇంకోటి ఉంది, అసైడ్ అని ఉంటుంది. చెప్పండి ఎవరైనా, అసైడ్ అంటే ఏమి? సాలిలాక్వీ అంటే ఏ స్పీచ్ ఇన్ విచ్ ఏ క్యారెక్టర్ రివీల్స్ ఇన్నర్ థాట్స్ వైల్ అలోన్ ఆన్ ఎ స్టేజ్. అసైడ్ అంటే ఏఎస్ఐడి చెప్పండి. స్పీకింగ్ ఇన్నర్ సెల్ఫ్ సార్. ఇది కూడా స్పీకింగ్ ఇన్నర్ సెల్ఫే కదా. మనసులో అనుకుంటాడు కానీ ఆ మాటలు బయటకు వచ్చేస్తాయి. ఓన్లీ కొంతమంది ఆడియన్స్ ఐ మీన్ టార్గెటెడ్ వాళ్ళకే అనిపిస్తుంది. ఐ థింక్ సో. చెక్ చేసుకోండి. చెప్పండి అమ్మా. సార్, ఆడియన్స్ కి తెలిసిండే నిజాలు అక్కడుండే కో యాక్టర్స్ కి తెలిసిండవు అన్నమాట. ఓకే, రైట్, ఫైన్. అందరూ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే సాలిలాక్వీ ఈజీ అందరికీ తెలుసు. అసైడ్ అనేది కూడా సేమ్ అలాంటిదే, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట అసైడ్లో. ఏ స్పీచ్ ఇన్ విచ్ క్యారెక్టర్ రివీల్స్ ఇన్నర్ థాట్స్ వైల్ అలోన్ అనే స్టేజ్ ఈజ్ కాల్డ్ సాలిలాక్వీ. మనకు చాలా ఫేమస్ సాలిలాక్వీస్ ఉన్నాయి. హ్యామ్లెట్లో టు బీ ఆర్ నాట్ టు బీ అని ఉందన్నమాట. Macbeth tomorrow నరసరుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా లిటరరీ టర్మ్స్ ఉన్న ప్లాట్ ఉంది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ లిటరరీ వర్క్. మీకు నేను ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో అవి మీకు ఉపయోగపడతాయి, నేను కాదని చెప్పడం లేదు. క్లియర్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రూ వర్డ్స్ మీకు ఎగ్జామ్లో కనిపించే వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే
ఎంహెచ్ అబ్రామ్స్ గ్లాసరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరరీ టర్మ్స్ అనే ఒక బుక్ ఉంది, మీ దగ్గర ఉందనుకుంటాను. ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ పంపించండి. గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ రిటర్న్ బై ఎంహెచ్ అబ్రామ్స్. ఎంతమంది దగ్గర ఉంది పంపించండి థమ్స్ అప్ ఒకటి. గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ రిటర్న్ బై ఎంహెచ్ అబ్రామ్స్. అందులో మొత్తం A to Z ఉంటుంది అనమాట లిటరరీ టర్మ్స్ మీద. అంటే ప్లాట్ అంటే ఏమి, తర్వాత నావెల్ అంటే ఏమి, తర్వాత ఎపిక్ అంటే ఏమి, మాప్ ఎపిక్ అంటే ఏమి, సాలిలాక్వి అంటే ఏమి, అసైడ్ అంటే ఏమి, ఇట్లాంటి రకరకాల పదాలు ఉన్నాయి చూడండి. వాటన్నిటికీ మీనింగ్ విత్ ఎగ్జాంపుల్, తర్వాత ఏ బుక్లో వాళ్ళు వాడబడింది అనేది మొత్తం ఉంటుందన్నమాట. వీలైతే కొనుక్కోండి. 143 243 రూపీస్ అమెజాన్లో దొరుకుతుంది మీకు. ఈ బుక్ దొరుకుతుంది, ప్లస్ దాంతోపాటు మీకు హార్డ్ కాపీ కూడా దొరుకుతుంది. ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్స్ మీరు వింటే నేను చెప్తాను. ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్స్ ముఖ్యంగా 2 పుస్తకాలు ఉండాలి. కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత 3వ పుస్తకం కొనుక్కోవాలి. ఈ 3 బుక్స్ మనకు బైబిలు, ఖురాను, భగవద్గీత లాంటిది అనమాట. ఫస్ట్ బుక్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ ఫస్ట్ బుక్ కొనుక్కోవాల్సింది ఏముందంటే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ రిటర్న్ బై విలియం జే లాంగ్. ఫస్ట్ బుక్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ రిటర్న్ బై విలియం జే లాంగ్. అది ఫస్ట్ బైబిల్ లాంటిది అనమాట ఇంగ్లీష్ లిటరేచర్కి. రెండోది వచ్చేటప్పటికి గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ రిటర్న్ బై ఎంహెచ్ అబ్రామ్స్. మొత్తం ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి రకరకాల పదాలకు అర్థాలన్నీ కూడా ఆ లిటరరీ టర్మ్స్ బుక్లో అతను రాసినాడు అనమాట. ఈ 2 పుస్తకాలు మస్ట్. మిగతా బుక్స్ ఏవి కొనకపోయినా కూడా ఈ 2 పుస్తకాలు ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఫస్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ బై విలియం జే లాంగ్, తర్వాత గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ బై ఎంహెచ్ అబ్రామ్స్. ఈ 2 కొనుక్కోండి. దాదాపుగా 500 రూపాయలు 600 రూపాయలకు వచ్చేస్తాయి పుస్తకాలు. 3వ బుక్ కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత కొనుక్కోండి. 3వ పుస్తకం వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్ కంపానియన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్ అని బుక్ వస్తుంది. ఇంత బుక్ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది బుక్, ఇంతలా ఉంటుంది అనమాట. ఆక్స్ఫర్డ్ కంపానియన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్, పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు. నేను కొన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల క్రితం 53 పౌండ్స్ 43 పౌండ్స్ అనమాట. అప్పటికే అది అమెజాన్లో ఉండింది. 53-43 పౌండ్స్ గుర్తు రావట్లేదు నాకు. అది కొనుక్కొని పెట్టుకుంటే ఏముంటుందంటే ఇంకా మీరు మిగతా పుస్తకాలు ఏది అవసరం లేదు, మిగతా అంతా చెత్త. మిగతా బుక్స్ అన్నీ వేస్ట్. ఏ మెటీరియల్ కానీ ఏ రెఫరెన్స్ బుక్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. మీకు ఇంగ్లీష్ లిటరేచర్ మీద మీకు నాలెడ్జ్ కానీ కమాండ్ కానీ పట్టు కానీ రావాలంటే ఫైనల్ పుస్తకం అదే అనమాట. ఆక్స్ఫర్డ్ కంపానియన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్ వస్తుంది. ఇప్పుడు దాని ప్రైస్ నాకు తెలీదు. అప్పుడు కొన్నప్పుడే 53-43 పౌండ్స్ ఉంటుంది అనమాట. అందులో మీకు A to Z ఇస్తాడు. మీకు ఓపుకుండాలో చదవాలంతే కానీ 1000 పేజీలో 1100 పేజీలు ఉందన్నమాట. అది చదివినారనుకోండి ఇంకా ఎవరు దగ్గర అంటే ఎవరిని ఇంకేం అడగాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ లిటరేచర్లో ఏ డౌట్ వచ్చినా, ఏం సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కన్ఫ్యూజన్ వచ్చినా రెఫర్ టు దట్ బుక్. ఫైనల్ అనమాట. ఇంకా దాన్ని ఏమంటారంటే అల్టిమేట్ అంటారు చూడండి. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఏదన్నా ఉంది అంటే అట్లాంటి పుస్తకం అనమాట అది, ఆక్స్ఫర్డ్ కంపానియన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్. కానీ కాస్ట్లీ. 1500 అప్పుడు కొన్నప్పుడే 1500, ఇప్పుడు 2000 వరకే ఉండొచ్చు అనమాట. ఈ 3 పుస్తకాలు ఇంగ్లీష్ లిటరేచర్ మీద పట్టు వస్తుంది. మీరు ఇంకా భయము అనేది లేకుండా వెళ్ళిపోతుంది అనమాట మీకు లిటరేచర్ మీద. చదవాలంతే, ఓపిక కూర్చొని చదవాలి. పడుతుంది ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుంది 3 పుస్తకాలు కంప్లీట్ చేసుకోవడానికి. చదవండి. అంటే నేనేం చెప్తున్నాను, ఇవన్నీ నేను రాసిన పీపీటీ ప్రజెంటేషన్స్ కావచ్చు, లేదా నేను తయారు చేసిన మెటీరియల్ కావచ్చు, లేకపోతే మిగతా మార్కెట్లో దొరికే అన్ని మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెకండరీ, ఇంక్లూడింగ్ మై మెటీరియల్ సెకండరీ. ప్రైమరీ వచ్చేటప్పటికి 3 బుక్స్. ఒకటి ఎంహెచ్ అబ్రామ్స్ యొక్క గ్లాసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్, రెండోది వచ్చేటప్పటికి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ బై విలియం జే లాంగ్, 3వ పుస్తకం వచ్చేటప్పటికి ఆక్స్ఫర్డ్ కంపానియన్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇది కాకుండా మీకు ఇంగ్లీష్ మీద పట్టు రావాలంటే, లిటరేచర్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు పట్టు రావాలి, గ్రామర్ మీద పట్టు రావాలంటే ఇంక మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన పుస్తకం ఒకటి అనమాట, రెన్ అండ్ మార్టిన్ అనమాట. రెన్ అండ్ మార్టిన్ వీళ్ళు రాసినట్టు ఆ ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ గ్రామర్ బుక్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ 4 పుస్తకాలు పెట్టుకుంటే మీరు ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీరు క్లియర్ చేయగలరు. మిగతా బుక్స్ ఏవి కొనాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ మై బుక్స్. కనుక నేను జనరల్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు ఇవన్నీ రాసి చూపిస్తున్నాను. ఆ పుస్తకాలు కొనుక్కొని సొంతంగా చదువుకుంటే మిమ్మల్ని ఉద్యోగాలు తెచ్చుకున్న ఆపే శక్తి ఎవరికి లేదనమాట. సో ప్లాట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ లిటరరీ వర్క్ అనమాట. దాన్ని ప్లాట్ అంటాం.
కాన్ఫ్లిక్ట్ అంటే రెండు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు విలువల మధ్య జరిగే సంఘర్షణ మనం కాన్ఫ్లిక్ట్ అంటాం. స్ట్రగుల్ బిట్వీన్ అపోజింగ్ ఫోర్సెస్. ఈ స్ట్రగుల్లో మనకు మ్యాన్ వర్సెస్ మ్యాన్ ఉండొచ్చు, మ్యాన్ వర్సెస్ ఫేట్ ఉండొచ్చు, మ్యాన్ వర్సెస్ సొసైటీ ఉండొచ్చు. ఇప్పుడు మ్యాన్ వర్సెస్ మ్యానే మనలో కాన్ఫ్లిక్ట్ అనమాట. నాకు మీకు మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వ్యక్తుల మధ్య కాన్ఫ్లిక్ట్ కావచ్చు, అన్నదమ్ముల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, అక్క చెల్లెల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, తల్లిదండ్రుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, తండ్రి కొడుకు మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. ఇది మ్యాన్ టు మ్యాన్ కాన్ఫ్లిక్ట్ అనమాట. దీని మీద బేస్ చేసుకుని కథలు వస్తాయి. నెక్స్ట్ మ్యాన్ వర్సెస్ ఫేట్. థామస్ హార్డీ యొక్క కాన్సెప్ట్ అనమాట. మనిషి చాలా ఉత్తముడు, చాలా మంచి పనులే చేయాలనుకుంటాడు, కానీ వాని యొక్క ఫేట్ వాని చేత చెడ్డ పనులు చేపిస్తుంది అనమాట. అది మ్యాన్ వర్సెస్ ఫేట్. ఇది జనరల్గా థామస్ హార్డీ యొక్క పాయింట్ తీసుకుని రాస్తాడు. నెక్స్ట్ మ్యాన్ వర్సెస్ సొసైటీ. మనిషి సమాజం మధ్య ఉన్నటువంటి సంఘర్షణ, దీన్ని మ్యాన్ వర్సెస్ సొసైటీ కాన్ఫ్లిక్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెట్టింగ్ అనమాట. అంటే స్టేజ్ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ యాక్షన్. మనకు యూనిటీ ఆఫ్ ప్లేసు, యూనిటీ ఆఫ్ టైము, యూనిటీ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఒకే చోట కథ జరుగుతుంది, ఒకే ప్లేస్లో కథ జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఒకే యాక్షన్, యూనిటీ ఆఫ్ ప్లేస్, యూనిటీ ఆఫ్ టైమ్ అండ్ యూనిటీ ఆఫ్ యాక్షన్ అంటాం. యూనిటీ ఆఫ్ ప్లేస్ అంటే ఒకే టైంలో కథ జరుగుతుంది. యూనిటీ ఆఫ్ టైమ్ అంటే 24 గంటల్లోనే కథ మొత్తం అయిపోతుంది. యూనిటీ ఆఫ్ యాక్షన్ అంటే ఏముంటుందంటే మొత్తం కథ అంతా కూడా, కథలో క్యారెక్టర్స్ కావచ్చు, ఎప్పుడైనా ఏదైనా ఏమన్నా కానీ ఒక దాంట్లో మాత్రమే ఉంటుంది. యూనిటీ ఆఫ్ యాక్షన్, యూనిటీ ఆఫ్ టైమ్ అండ్ యూనిటీ ఆఫ్ ప్లేస్ అనమాట. ఒకే ప్లేస్లో ఒకే చోట ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో కథ జరిగింది అనుకోండి ఒకే టైంలో, దాన్ని మనకు 3 యూనిటీస్ అంటారు అనమాట. అది టెంపెస్ట్లో మాత్రమే జరుగుతుంది. షేక్స్పియర్ రాసిన టెంపెస్ట్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఉదరింగ్ హైట్స్ ఎమిలీ బ్రోంటేలో జరుగుతుంది అనమాట. గోతిక్ సెట్టింగ్ రిఫ్లెక్టింగ్ ఎమోషన్ ఇంటెన్సిటీ. ఇది సెట్టింగ్ కిందకి వస్తుంది. క్యారెక్టర్ అంటే పర్సన్ రిప్రజెంటెడ్ ఇన్ ఎ నారేటివ్ అనమాట. ప్రొటాగనిస్ట్ ఉంటాడు, యాంటాగనిస్ట్ ఉంటాడు. ఫ్లాట్ క్యారెక్టర్, రౌండ్ క్యారెక్టర్ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఫ్లాట్ క్యారెక్టర్, రౌండ్ క్యారెక్టర్లో ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్? ఫ్లాట్ క్యారెక్టర్, రౌండ్ క్యారెక్టరా, ఏది ఇంపార్టెంట్? మనకు హీరో ఉంటాడు, తర్వాత సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా. అట్లా మనకు మెయిన్ క్యారెక్టర్ ఎవరు, తర్వాత సైడ్ క్యారెక్టర్స్ ఎవరు? దాంట్లో ఫ్లాట్, రౌండ్ అని ఇచ్చినాను మీకు. చెప్పండి, సరే నేర్చుకొని చెప్పండి తర్వాత కావండి. ఫ్లాట్ క్యారెక్టర్స్, రౌండ్ క్యారెక్టర్స్ తేడా ఏముంది? నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక వ్యక్తి రాసే యొక్క దాంట్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఫ్రమ్ విచ్ ద స్టోరీ ఇస్ టోల్డ్. ఫస్ట్ పర్సన్లో రాయొచ్చు, థర్డ్ పర్సన్ ఆమ్నిసెంట్లో. అంటే కథ రాస్తున్నవాడు, కథ చెప్తున్న వానికి అన్ని విషయాలు తెలుసు. అంటే హీరో ఏం చేస్తున్నాడో తెలుసు, హీరోయిన్ ఏం చేస్తున్నాడో తెలుసు, విలన్ ఏం చేస్తున్నాడో తెలుసు, కథలో ఏం జరుగుతుందో తెలుసు. అలా అన్నీ తెలిసి కథ రాసేదాన్ని థర్డ్ పర్సన్ ఆమ్నిసెంట్ అంటారు. లేదా కథలో వ్యక్తి మొత్తం కథ అంతా నడుపుతూ నేరేట్ చేసుకుంటూ పోతే దాన్ని ఫస్ట్ పర్సన్ నేరేషన్ అంటారు. సో ఎగ్జాంపుల్ రాబిన్సన్ క్రూసో అనమాట, డానియల్ డెఫో రాసిన. ఇక నేరేషన్ మెథడ్ ఆఫ్ టెల్లింగ్ ఎ స్టోరీ. మీటర్ వస్తుంది మనకు. రిథమిక్ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ సిలబల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు రిథమిక్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ అయాంబిక్ పెంటామీటర్ వస్తుంది, షేక్స్పియర్ ఎక్కువ వాడినాడు. ఎక్స్ప్లెనేషన్ నుంచి 5 అయామ్స్ పర్ లైన్, 5 ఘనాలు అనుకుందాం, 5 ఘనాలు ఉంటాయన్నమాట. మనకు మీటర్ ఉంటుంది. తర్వాత మనకు వర్స్ కూడా వస్తుంది, మీకు ఫ్రీ వర్స్, బ్లాంక్ వర్స్ అని కూడా ఉంటాయన్నమాట. సో అవి కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రోజడీ ఉంటుంది. స్టడీ ఆఫ్ మీటర్, రిథమ్ అండ్ సౌండ్ ఇన్ పోయిట్రీ. పద్యంలో ఉన్నటువంటి యొక్క మీటర్ని, రైమ్ని, సౌండ్స్ని ఏదైతే స్టడీ చేస్తుందో దాన్ని మనం ప్రోజడీ అని అంటాము. ఎగ్జాంపుల్ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ యొక్క మీటరు, రైము, సౌండ్ మనం స్టడీ చేసేదాన్ని ప్రోజడీ అని అంటాం. నెక్స్ట్ రైమ్ స్కీము. మీకు ఇంతకుముందు చెప్పినాను, ఏదైనా ఒక ప్యాటర్న్ ఆఫ్ రైమ్స్ ఇన్ స్టాంజో, ఒక స్టాంజోలో మనకు రైమ్ ఎలా ఉంటుందో ఆ యొక్క రైమ్ని మనం ఏబి ఏబి బీబీ పెడుతున్నాం అనుకుంటే దాన్ని మనము రైమ్ స్కీమ్ అంటాము. హీరోయిక్ కప్లెట్ యొక్క రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఏఏ. చివరి 2 పదాలు ఒకే ఒక్క శబ్దంతో మనకు ఎండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎపిక్ ఎక్స్ప్లెనేషన్ చేసినాను, మాక్ ఎపిక్ చెప్పినాను. కోరస్ ఉంటారు. అంటే ఇప్పుడు మన కోరస్ అంటే పాట పాడుతున్నప్పుడు మెయిన్ లీడ్ సింగర్స్ ఉంటారు, వాటితో పాటు గుంపులో గోవిందలాగా పాడుతుంటారు, వాళ్ళు కోరస్ అంటాం. కానీ గ్రీక్ డ్రామాలో కోరస్ అనే వాళ్ళు యాక్చువల్గా ప్లేని ఇంట్రడ్యూస్ చేస్తారు. కొన్నిసార్లు చాలా ముఖ్యమైన విషయాలు ఎవరు ఉంటాయో వాళ్ళే వచ్చి చెప్పిపోతుంటారు అనమాట. గ్రూప్ కామెంటింగ్ ఆన్ డ్రామాటిక్ యాక్షన్ ఉంటుంది, గ్రీక్ డ్రామా అనమాట. సో ఇది మర్డర్ ఇన్ కెథడ్రల్ టిఎస్ ఇలియట్ రాసినాడు. కోరస్ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కథ ముందుకు నడవడానికి వాళ్ళు సహాయపడతారనమాట. నెక్స్ట్ సాలిలాక్వీ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. క్లాసిజం ఉంటుంది మనకు. అంటే ఇమిటేషన్ ఆఫ్ గ్రీక్ అండ్ రోమన్ ఐడియల్స్ని, వాళ్ళ యొక్క లిటరేచర్ని ఎవరైతే మనం ఇమిటేట్ చేస్తామో దాన్ని క్లాసిజం అని అంటారు.
క్రిటిసిజం ఉంది, ఇంకా ఏదైనా ఒక దాన్ని మనం ఇప్పుడు ఏమంటారు లిటరరీ క్రిటిసిజం కింద తీసుకుంటే అనాలిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిటిసిజం కింద తీసుకొస్తారు. అంటే వీళ్ళు రాసినటువంటి పద్యాలు తీసుకొని వీళ్ళు రాసిన లిటరేచర్ తీసుకొని దాన్ని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యొక్క ప్రొడ్యూస్ చేసే ఒక లిటరేచర్ని క్రిటిసిజం అంటాము, లిటరరీ క్రిటిసిజం అని అంటాం అనమాట మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్కోర్స్ అంటే లాంగ్వేజ్ యూజ్డ్ విత్ ఇన్ ఏ సోషల్ ఆర్ కల్చరల్ కాంటెక్స్ట్. ఒక ప్రాంతంలో ఒక భాష ఎలాగైతే మనం వాడతామో అలాగా లాంగ్వేజ్ వాడేదైతే చేస్తామో దాన్ని డిస్కోర్స్ అంటారు. లాంగ్వేజ్ యూజ్డ్ విత్ ఇన్ ఏ సోషల్ ఆర్ కల్చరల్ కాంటెక్స్ట్. ఫెమినిజం అంటే ఉన్న విషయం ఏముందంటే ఎవరైతే స్త్రీ స్వేచ్ఛ కానీ స్త్రీ స్వాతంత్రాన్ని గురించి కానీ పోరాడతారో వాళ్ళని ఫెమినిస్ట్ అంటారు. అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు కూడా ఉండొచ్చు. క్రిటికల్ అప్రోచ్ ఫోకసింగ్ ఆన్ జెండర్ అండ్ ఫెమినిజం. అండ్ ఫెమినిజం సంబంధించినటువంటి పోయమ్స్ కావచ్చు, బుక్స్లో వచ్చేటప్పటికి వర్జీనియా వూల్ఫ్ చాలా ఫేమస్ అనమాట. అందులో రాసినటువంటి ఒక నావల్ అనుకుంటుంది ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్. నెక్స్ట్ ఎంపతి, ఎబిలిటీ టు ఫీల్ విత్ ఏ క్యారెక్టర్. సింపతి అంటే మీరు ఆ క్యారెక్టర్ మీద జాలి చూపిస్తే మీరు దాన్ని సింపతి అంటారు. ఎంపతి అంటే ఆ క్యారెక్టర్ పడుతున్న బాధని మీరు పడడం మొదలు పెడితే దాన్ని అర్థం చేసుకొని పడడం మీరు పడితే దాన్ని ఎంపతి అని అంటారు. ఎంపతి, సింపతి, ఫెమినిజం అయిపోయింది, డిస్కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకు స్టైల్ ఆఫ్ రైటింగ్ అనమాట. ఆథర్స్ డిస్టింక్టివ్ మేనర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. స్ట్రక్చర్ వచ్చేటప్పటికి మనకు ఏదైనా ఒక పద్యం ఉందనుకోండి, సోనెట్ అంటే 14 లైన్స్లో ఉండాలి. ఎలిజబెథన్ ప్లే వచ్చింది అనుకోండి 5 యాక్ట్స్లోనే ఉండాలి. అట్లా మనకి ఏదైతే ఒక స్ట్రక్చర్ ఉంటుందో ఓవరాల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లిటరరీ వర్క్ ఉంటుందో దాన్ని మనం స్ట్రక్చర్ అని అంటాం. బేసిక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. థియేటర్ అంటే ఆర్ట్ ఆఫ్ డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్. ఏదైతే మనము నాటకాలు అంటారు కదా దాన్ని మనకు థియేటర్ అని మనం అంటాం అనమాట. ఫోక్లోర్ వచ్చేటప్పటికి మనకు జానపదాలు ఉంటాయి చూడండి, ట్రెడిషనల్ స్టోరీస్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ఏ కమ్యూనిటీ. ఎవరైనా జానపద గేయాలు ఉంటాయి చూడండి, ఇప్పుడు తెలంగాణలో జానపద గేయాలు చాలా పాపులర్ అనమాట. అట్లా ఏదైనా జానపద గేయాలు ఉంటాయి, ట్రెడిషనల్ స్టోరీస్ని వాళ్ళు ఫోక్లోర్లో చెప్పుకుంటూ వెళ్తారు, పాటల రూపంలో చెప్పుకుంటూ వెళ్తారు, డప్పు కొట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్తారు అనమాట. వీటినే బ్యాలెడ్స్ అండ్ ఓరల్ ట్రెడిషన్స్ అని కూడా అంటారు. అవి ఉండే ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సిమిలీ అయిపోయింది, మెటాఫర్ అయిపోయింది. అపాస్ట్రోఫీ అంటే ఏముందంటే అడ్రస్సింగ్ అన్ అబ్సెంట్ పర్సన్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఐడియా. అంటే లేని ఒక వ్యక్తిని లేకపోతే ఒక ఐడియా అంటే ఒక మేఘాన్ని ఉద్దేశించి మాట్లాడనుకోండి. పాతకాలం సినిమాలో నాగేశ్వరరావు మేఘ సందేశం పంపుతాడు చూడండి. అట్లా ఏం చేస్తారు, ఒక మేఘం అనే దాంతో ఎలా మాట్లాడతారు, అడ్రస్ ఎలా చేస్తాడు మేఘాన్ని మనుషుల్లాగా, అలా చేసి మాట్లాడేదాన్ని అపాస్ట్రఫీ అంటారు. పర్సోనిఫికేషన్ అంటే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ని హ్యూమన్ క్వాలిటీస్ ఊహించుకుంటే, ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ని హ్యూమన్ క్వాలిటీస్ ఊహించుకుంటే దాన్ని పర్సోనిఫికేషన్ అంటారు. అలా కాకుండా ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని కావచ్చు, ఒక యాబ్సెంట్ పర్సన్ కానీ అడ్రస్ చేస్తూ మాట్లాడితే దాన్ని అపాస్ట్రోఫీ అంటారు. ఓ వైల్డ్ వెస్ట్ విండ్ అంటున్నాడు, ఒక వెస్ట్ విండ్ని అడ్రస్ చేస్తూ షెల్లీ మాట్లాడుతున్నాడు కనుక ఇందులో మనకు ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి అపాస్ట్రోఫీ అనమాట. నెక్స్ట్ పర్సోనిఫికేషన్, గివింగ్ హ్యూమన్ క్వాలిటీస్ టు నాన్ హ్యూమన్ థింగ్స్. మెటానిమీ అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ అసోసియేటెడ్ టర్మ్. ఒక దాని బదులు ఇంకొక దాన్ని వాడితే, ఒక పదాన్ని బదులు ఇంకొక పదాన్ని వాడితే ఆ వాక్యంలో దాన్ని మెటానిమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద క్రౌన్ ఫర్ మొనార్కీ. క్రౌన్ అంటే ఏముంది, కిరీటం దేన్ని చూపిస్తుంది, రాజు యొక్క అధికారాన్ని చూపిస్తుంది అనమాట. సో ద క్రౌన్ ఫర్ మొనార్కీ. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులోకి వచ్చినాం అనుకోండి, మనము కాలే కడుపు అంటాం. ఏం కాలే కడుపు అంటే చెప్పండి, దేని సూచిస్తుంది కాలే కడుపు? చాలా బాధతో, ఆకలి. కాలే కడుపు అంటే ఆకలి కదా, వినలేదా తెలుగులో పదాలు? కాలే కడుపు, కడుపు కాలడం వేరు, మీరు ఆబద్ధంగా ఆలోచించదండి. కడుపు కాలినడం వేరు, కాలే కడుపు వేరు. కడుపు కాలితే అది మీరు అన్నట్లు ఇంకా వేరే విధం. కాలే కడుపు అంటే ఏముందంటే ఆకలి అనమాట. ఓకే, సో అట్లా ఒక పదం బదులు ఇంకొక పదాన్ని ఏదైతే వాడతారో దాన్ని మెటానిమీ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు సినెక్డోచ్ అనుకుంటాను దీని ప్రొనౌన్సియేషన్. పార్ట్ రిప్రజెంట్స్ ద హోల్. ఒక చిన్న పదం కావచ్చు, ఒక పార్ట్ ఒక సెంటెన్స్లో మొత్తం మిగతా వాటన్నిటినీ రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం సినెక్డోడ్ అంటాం. ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అంటే ఇప్పుడు చేతులు డెక్ మీద పెట్టండి అంటే అర్థం ఏముంది, ఆల్ హ్యాండ్స్ అంటే అందరూ మనుషులు బోటు మీదకి రండి అని అర్థం అనమాట. అట్లా ఒక చిన్న పదం కావచ్చు, ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రిప్రజెంట్స్ ద హోల్ ఏదైతే ఉంటుందో దాన్ని సినెక్డోట్ అంటారు. ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు ఇది. Part which represent the whole is what type of figures of speech ante it is called synecdoche.
ఎగ్జాంపుల్ ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్. దీనికి ఉన్నటువంటి ఒక టెక్నిక్ ఏముందంటే ఇవన్నిట్లో నుంచి మీరు ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి అన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ తీసుకున్నారనుకోండి, అవి ఎప్పుడైనా ఒకసారి చదువుకుంటూ పోతుంటే ఎగ్జామ్లో అవే అడుగుతారు, వేరే అడగడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొత్త రైటర్లకి ఇవన్నీ రాసే ఓపిక లేదు, చేత కాదు కనుక ఓల్డ్ లిటరేచర్లో నుంచే రాస్తారు, అడుగుతారు. కానీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఓల్డ్ నుంచే వస్తాయి, కొత్తవి అయితే రావు ఇవి. మన వాళ్ళు ఇంకా క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా కొత్తగా క్రియేట్ చేసి సెట్ చేయడం అనేది దాదాపుగా అసాధ్యం ఈ రోజుల్లో. నెక్స్ట్ ఐరనీ అయిపోయింది. నెక్స్ట్ అలిటరేషన్ ఉంది, అంటే రిపిటేషన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్. ఏదైతే కాన్సనెంట్ సౌండ్ రిపీట్ అవుతుంటుందో, ఫుల్, ఫ్యాథమ్, ఫైవ్, థై, ఫాదర్, లైస్ ఏదైతే ఉందో అలిటరేషన్. కాన్సనెంట్ సౌండ్ రిపీట్ అయితే అలిటరేషన్ అంటాము. వావల్ సౌండ్ రిపీట్ అయితే ఏమంటాము? అలిటరేషన్ అంటే ఇనిషియల్ కాన్సనెంట్ సౌండ్. అచ్చులు హల్లులు ఉన్నాయి కదా మనకు. కాన్సనెంట్స్ అంటే దేని కిందకి వస్తుంది మనకు? అచ్చుల కిందకి వస్తుందా? వావల్స్ అంటే ఆ నుంచి అమ్మ వరకు వావల్స్, అచ్చులు. కాన్సోనెంట్స్ అంటే కాన్సోనెంట్స్ అంటేనే కా నుండి డౌతి వరకు వస్తుంది. అచ్చులు అంటేనే అలిటరేషన్ వస్తుంది. సో కాన్సనెంట్స్ రిపీట్ అయితే అలిటరేషన్ అంటాము. వావల్స్ అచ్చులు రిపీట్ అయితే అసోనెంట్స్ అంటాం. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ? ఓకే, ఇదే లాస్ట్ స్లైడ్. ఓకే, రైట్. సో నాకు తెలిసిన దాన్ని తెలిసినంత విధంగా మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లు ఇవన్నీ ఇచ్చినారనమాట. ఏదైనా మిస్ అయినా ఒకసారి చూసి చెప్పండి. మీకు నేను పొద్దున్న పీడిఎఫ్ కూడా పంపించినాను కదా, అందులో చూడండి ఏదైనా మిస్ అయినామా. ఒకసారి చూడండి, శివకుమార్ కావచ్చు, మిగతా వాళ్ళు కానీ ఒకసారి చూడండి ఏదైనా మిస్ అయినామా. సంతోష్, స్నేహలత, షబీనా బేగం, రేణుకాదేవి, మీరు ఒకసారి చూడండి. నేను మార్నింగ్ స్క్రీన్ షాట్ పంపించాను కదా మీకు వాట్సాప్ గ్రూప్లో. ఏదైనా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కానీ లిటరరీ డివైస్ కానీ ఏదైనా మిస్ అయింటే నాకు వాట్సాప్లో ఇంకొకసారి మెసేజ్ పంపించండి. ఆ హీరోయిక్ కప్లెట్ ఎక్స్ప్లెనేషన్ సరే, ఇప్పుడు కప్లెట్ అంటే దోహా, హిందీలో 2 లైన్ల పద్యపాదం ఏదైతే ఉంటుందో దాన్ని కప్లెట్ అంటాం. హీరోయిక్ కప్లెట్ ఏముంటుందంటే ఏదన్నా కానీ ఒక దాన్ని మనం ఎగ్జాజరేట్ చేస్తూ రాస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఎపిక్ సిమిలీస్లు ఎలాగైతే రాస్తామో అలాగే ఈ కప్లెట్ని కూడా మనము ఏదైనా ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి వాడతాము. మాక్ ఎపిక్ ఏదైతే ఉందో అలాంటి మాక్ ఎపిక్లో వాడినటువంటి యొక్క కప్లెట్స్ని మనం ఏమంటామంటే హీరోయిక్ కప్లెట్స్ అనొచ్చు, హోమరిక్ కప్లెట్స్ అని కూడా అంటాం దాన్ని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అనమాటోపియా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అనమాటోపియా నాకు కూడా గుర్తు రావటం లేదు. ఏం అనమాటోపియా అంటే హోల్ రిప్రజెంట్స్ ద హోల్ సౌండ్ ఆఫ్ యానిమల్స్ లైక్ క్రియేచర్స్ అనుకుంటా సార్. నాకైతే ఇప్పుడు గుర్తు రావటం లేదు. ఒకసారి గుర్తుకొచ్చింది చెప్తా. అనమాటోపియా కదా, గుర్తు రావటం లేదు సార్, గుర్తుకొస్తే చెప్తాను. ఎకో సౌండ్స్ గురించి చెప్తాను సార్. బజ్జింగ్ బీస్, హిజ్జింగ్ స్నేక్స్, ఇలాంటి సౌండ్స్ ని రిప్రజెంట్ చేసేదాన్ని అనమాటోపియా అంటారు సార్. ఆక్సిమోరాన్ కూడా చెప్పలేదు అనుకుంటా సార్ మీరు. ఆపోజిట్ మీనింగ్ అంటే టూ డిఫరెంట్ ఆపోజిట్స్ అండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక నిమిషం. షబీనా మీరు చెప్పండి, ఆక్సిమోరాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సార్ నాకు అంత క్లియర్ గా డెఫినేషన్ ఐడియా లేదు సార్. జస్ట్ ఆపోజిట్ వర్డ్స్ గురించి బై సైడ్ సార్. అంటే పారాడాక్స్ ఉంది, పారాడాక్స్ వేరు, ఆక్సిమోరన్ వేరు. ఓకే, రైట్. ఆక్సిమోరాన్ వేరు సార్. సెంటెన్స్ లో సైడ్ బై సైడ్, ఆక్సిమోరాన్ అంటే ఓన్లీ 2 వర్డ్స్ సైడ్ బై సైడ్. ఆపోజిట్ మీనింగ్స్ ఉంటాయన్నమాట, సైడ్ బై సైడ్ ఉంటాయి. ఆక్సిమోరన్ లో 2 ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి కదా సైడ్ బై సైడ్. ఓపెన్ సీక్రెట్ ఇట్లాంటి వర్డ్స్ ని ఆక్సిమోరాన్ గా యూస్ చేస్తాం సార్. రైట్, కరెక్ట్. ఓకే, ఫైన్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి మరి. ఇంకా అనఫోరా అనేది చెప్పలేదు మీరు. అనఫోరా చెప్పలేదు కదా. మళ్ళీ లిటోట్స్ అనఫోరా చెప్పలేదు. ఎన్జాంబెంట్ అంటే ఒక లైన్ కంటిన్యూ అవుతూ ఆ లైన్ చివర ఎండ్ కాకుండా నెక్స్ట్ లైన్ లో కూడా ఆ మ్యాటర్ కంటిన్యూ ఎందుకుంటుంది, దాన్ని ఎన్జాంబెంట్. అంటే ఒక లైన్ ఎండ్ కావాల్సిన చోట ఎండ్ కాకుండా సెకండ్ లైన్ లో కూడా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా
ఇంకా పర్ణవతి చెప్పండి. టీవీ ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నారు. లిటోట్స్ అంటే తనది తను తక్కువ అంచనా వేసుకోవడం సార్, తక్కువగా అంచనా వేసుకోవడం లిటోట్స్. ఓకే రైట్, గుర్తురావట్లేదు. హైపర్బోలిక్ ఆపోజిట్. హైపర్బోలే అంటే ఎగ్జాజరేషన్, హైపర్బోలే. లిటోట్ అంటే దాని ఆపోజిట్ ఆఫ్ దట్ హైపర్బోలే ఇస్ లిటోట్స్. సార్ చెప్పు సంతోష్. పర్ణవతి అండ్ ఐరాని ఒకటి కూడా. ఐరనీ చెప్పినా కదా, దాన్ని మనం మాట్లాడేది ఒకటి, బయటకు వచ్చేది ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. జరిగేది ఒకటి, ఊహించుకున్నది ఒకటి. ఐరనీ అంటాం దాన్ని. ఐరనీలో మళ్ళీ వర్బల్ ఐరనీ ఉంది, సిచ్యువేషన్ ఐరనీ ఉంది, డ్రామాటిక్ ఐరనీ ఉంది, రకరకాల ఐరనీ ఉంది. రైట్, సరే. నాకు గుర్తున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా మళ్ళీ మళ్ళీ చూసుకొని చేసినాను. కాకపోతే పీపీటీ ప్రజెంటేషన్లో కొంచెం టైం పట్టింది, నాకు కన్ఫ్యూజ్ అయింది. రకరకాల మోడల్స్లో పీపీటీస్ తయారు చేసుకుంటూ మేబీ ఒకటో రెండో మిస్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ క్లాస్లో కావాలంటే వాటిని కంటిన్యూ చేద్దాము. కానీ నేను చెప్తుంది ఏముందంటే, వీటన్నిటినీ కూడా మీరు ఇంటర్నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుని చదువుకోండి. లేదు మీరు కొనుక్కోగలిగితే గ్లాస్రీ ఆఫ్ ఇంగ్లీష్ ఏదైతే లిటరరీ టర్మ్స్ ఎంహెచ్ అబ్రామ్స్ బుక్ ఉందో ఆ బుక్ కొనుక్కొని పెట్టుకున్నారు అనుకోండి, మధ్యలో ఇంకెక్కడ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఏదైనా డౌట్ వస్తే దాన్ని తీసుకుంటాము, దాన్ని చూసుకుంటాం. పన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ వర్డ్ యూజ్ టు గివ్ మోర్ దాన్ వన్ వర్డ్. ఓకే, పన్ ఉంటుందన్నమాట, ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంటుందని, ఒక దాని బదులు ఇంకోటి ఏదో వాడతాం. అది రైట్. చెప్పండమ్మా షెబీనా. నథింగ్ సార్. రైట్, ఫైన్. రైట్, ఫైన్. సో నాకు తెలిసినంత వరకు చెప్పినాను. దాదాపుగా 4 టాపిక్స్ ఒకే క్లాస్లో కవర్ చేయడానికి, 4 క్లాసెస్లో చెప్పాల్సిన టాపిక్స్ని ఒకే క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, లిటరరీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, తర్వాత మనకు లిటరరీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ చెప్పిన కొన్ని మిస్ అయినాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కావాలంటే మిగతా వాటిని మనం చూసుకుందాం. సో ఇప్పుడు దాదాపుగా 9:03 అయిందనమాట. 7 o'clock స్టార్ట్ చేస్తాము, 9:03 అయింది. చివరిగా ఏం లేదు, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా మీ వైపు నుంచి చదువుతుండండి, ప్రయత్నం చేస్తుండండి. ఒకసారి మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కానీ లేకపోతే సిలబస్ కానీ క్లారిఫై అయిందనుకోండి, అక్కడి నుంచి మనం పూర్తిగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే మనం కేవీఎస్కి, ఈఎంఆర్ఎస్కి, ఎన్విఎస్కి ఉందో అది టైర్ 2 కనుక కొంచెం దాని మీద చాలా సీరియస్గా నేను దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి ఒక్క స్టెప్ క్లియర్ చేసిందంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది కనుక నేను దాన్ని నెగ్లెక్ట్ చేసేకి ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు, అది జరగదు. కొంతవరకు ఒక క్లాస్ కాకుండా మీరు అన్నట్లు కనీసం వారానికి 2-3 క్లాసులు తీసుకుంటే డిఎస్సికి క్లియర్గా మనం స్టార్ట్ అవుతాం. 95% రికార్డెడ్ వీడియోస్లోనే మనకుంది. ఏదైనా మిస్ అయింటే మాత్రం నేను దాన్ని తీసుకొని మీకు నేను చెప్తాను. సంతోష్, ఏం డౌట్? అదే ఇందాక ఒపీనియన్ చెప్పారు కదా సార్, అడిగారు కదా డౌట్లు చెప్పమన్నారు కదా. అంటే సార్ ఇప్పుడు మీరు టెస్ట్లు పెడతారు కదా సార్, అంటే నా వైపు చెప్పింది టెస్ట్లు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లోని ఇప్పుడు అడ్జెక్టివ్ ఉంది అనుకుంటారు, ఆ అడ్జెక్టివ్ సంబంధించి 3 క్వశ్చన్లు మీరు రిపీట్ గా ఇస్తున్నారు కదా వేరువేరుగా. ఇవాళ మార్నింగ్ కూడా టెస్ట్ పెట్టారు కదా సార్, అడ్జెక్టివ్ గురించి డిఫరెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చారు కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే మాకు కొద్దిగా బాగుంటుంది సార్, ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది. పేపర్ అడ్జెక్టివ్ అయినప్పుడు అది అవును సార్, అవును సార్. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్ గా ఇంకా డౌట్ క్లియర్ అయిపోతుంది సార్, అదొకటే అండి. సరే సంతోష్, ట్రై దాన్ని మొదలు పెడతాం. కాకపోతే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అప్పటికి కొంచెం నంబర్ ఆఫ్ లిమిట్ తగ్గిపోతున్నాను, అంటే ఎక్కువ క్వశ్చన్స్ తయారు చేయలేకపోవచ్చు. నేను చేస్తాను, అది సాధ్యమైనంత వరకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. నీ ఆరోగ్యం బాగుంది కదా సంతోష్? ఓకే సార్, రేణుకా గారు చెప్పండి, మీ డౌట్ ఏమి? సార్ అది ఐరనీ అండ్ సెటైర్ అంటారు కదా, అది ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ అనేది నాకు తెలియదు, రేపు క్లాస్ లో చెప్పగలరా? ఐరనీ అనేది ఏమవుతుందంటే, మనం వాస్తవాలు వేరుంటాయి, ఊహించుకోవడం వేరున్నట్లు. ఐరన్లో ఏం జరుగుతుందంటే, మీరు ఏదో ఒకటి చేయాలనుకుని వెళ్తారు కానీ అది ఇంకొక విధంగా మారిపోతుంది అనమాట. మనకు ఐరన్లో వెర్బల్ ఐరనీ ఉంటుంది. మీరు ఒక మాట మీరు ఏదో మనసులో ఒక ఉద్దేశం పెట్టుకొని మీరు ఒక మాట మాట్లాడతారు, వేరే వాళ్ళకి అది ఇంకొక విధంగా అర్థమవుతుంది. అది వెర్బల్ ఐరనీ, అంటే మీరు ఒకటి ఊహించుకొని వెళ్తే ఇంకోటి జరిగిందనమాట.
తర్వాత డ్రామాటిక్ ఐరనీ ఉంది. డ్రామాటిక్ ఐరనీలో ఏమవుతుంది, మీరు ఒక విషయం చేస్తుంటారు, ఆ విషయం మీకు మాత్రమే తెలుసుంటుంది, మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా తెలుస్తుంది అనమాట. సో ఇలా డ్రామాటిక్ ఐరనీ, వర్బల్ ఐరనీ, సిచ్యువేషనల్ ఐరనీ వస్తుంది. సిచ్యువేషనల్ ఐరనీలో ఏముంటుంది, కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవు అనమాట. మనం ఏదో చేసేకపోయి ఇంకోటి ఏదో చేస్తాము. ఇట్లా మనం అనుకున్నది కాకుండా ఇంకోటి ఏదైనా జరుగుతుంది అనుకోండి, దాన్ని ఐరనీ అంటాం. సెటైర్ వేస్తున్నారంటారు చూడండి, తెలుగులో అచ్చమైన తెలుగులో ఉంటారని సెటైర్లు వేస్తున్నారంటాం. అంటే ఒక దాని మీద హాస్యాస్పదంగా మాట్లాడుతూ, అంటే ఒక చెముక్కులాగా చురుకు అనిపించే విధంగా ఏదైనా మాట్లాడుతూ ఏదైనా చేస్తుంది అనుకోండి, దాన్ని సెటైర్ వేస్తున్నారంటారు. సెటైర్ సంతోష్, సెటైర్ అనేది హ్యూమరస్ టోన్లో ఉంటుంది. ఐరనీ అనేది ఏముంటుందంటే ఒక్కొక్కసారి జీవితాలే మారిపోతాయి అన్నమాట. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి ఉంటుంది. రెండింటికి వ్యంగ్యంగా మాట్లాడతారు సెటైర్. చాలా ఉన్నాయి అసలు. లిటరరీ టర్మ్స్ అనే దానికి ఒక పుస్తకమే ఉందని చెప్తున్నా కదా, కనుక ఒకసారి చదవండి. మీరు ఆ పుస్తకం చదివితే మీకు చాలా వరకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ లిటరరీ టర్మ్స్ తెలియడం వల్ల, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తెలియడం వల్ల ఏం ఉపయోగపడుతుందంటే, ఇంగ్లీష్ లిటరేచర్ మీరు చదువుతున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. లిటరేచర్ పోయం కావచ్చు, దాన్ని మీరు ఎప్పుడైతే పోయం దాన్ని పూర్తిగా చదువుతారో, దాన్ని లిటరరీ టర్మ్స్ నాలెడ్జ్ బేస్ చేసుకొని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఆ అర్థం కావడం కోసమే ఈ లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఇవన్నీ కూడా మనకు నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిటరరీ టర్మ్స్ వచ్చినప్పుడు దాని డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, యూసేజ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక లిటరరీ పర్సానిఫికేషన్ అంటే ఏమి అనేది అర్థం కావాలి. తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్లో ఎలాంటి సెంటెన్స్ స్ట్రక్చర్స్లో పర్సానిఫికేషన్ యూజ్ చేస్తారు అనేది మనకు తెలిస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆ ఒక్క మార్క్ రావడం అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనమాట. సో లెట్ us ఎండ్ దిస్ క్లాస్. 9:08 అయింది, 2 గంటల సేపు క్లాస్ ఉంది. సో 2 గంటల సేపు క్లాసులు ఎంతవరకు చెప్పగలను అంతవరకు నేను చెప్పడానికి ట్రై చేసినాను. అదే 4 క్లాసెస్లో చెప్పాల్సిన మ్యాటర్ ఒకే క్లాస్లో చెప్పడానికి ట్రై చేసినాను. హడావిడిగా అయితే చెప్పలేదు, సాధ్యమైనందుకు స్లోగానే చెప్పినాను. కొన్ని మిస్ అయింటే కావాలంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకుందాం. సో చివరిగా ఏదైతే ఈ క్లాస్ రికార్డింగ్ చేశానో అందులో మొదటి హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవంతా కూడా రికార్డెడ్ వీడియోస్ నుంచి తీసేస్తాను. అవన్నీ కూడా అవసరం లేదు యాక్చువల్గా బయట వాళ్ళకి. మన కోసం మనం మాట్లాడుకున్నాం కనుక ఆ మాటలు ఏదైతే రికార్డింగ్ ఉంటుందో అదంతా కూడా ఎడిటింగ్ అయిపోతుంది. ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉందో అది మాత్రమే రికార్డెడ్ వీడియోలో మనకు బయటకు వస్తుంది అనమాట. సో 9 గంటలు రేపు సీటెట్ ఎగ్జామ్ ఉంది, వాటన్ని టెన్షన్స్ ఉంటాయి. ఇంతటితో ఈ కథ ఈ రోజుకి సమాప్తం. ఓకేనా? లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనండి, అందరికీ బాయ్, గుడ్ నైట్.